మనం చూసినట్టు మొన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎర్త్‌క్వేక్ అండ్ సునామీ 2 చూసాం గదా! లాస్ట్ వీడియోస్‌లో. సో, ఇప్పుడు మనం వచ్చేసి 3 వీడియోస్ చూడబోతున్నాం. అంటే 3 వీడియోస్ అని గాదు. ఓకే. 3 టాపిక్స్ చూడబోతున్నాం. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి మనం వచ్చేసి ల్యాండ్ స్లైడ్ చూస్తాం. ఓకే. యాహ్! ల్యాండ్ స్లైడ్స్ చూస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనం వచ్చేసి ఫ్లడ్స్ చూస్తాం. ఫ్లడ్స్ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో ఫ్లడ్స్ ఒక రోల్ ఏంటి? ల్యాండ్ స్లైడ్స్ ఒక రోల్ ఏంటి? అండ్ దెన్ ఫైనల్లీ ట్రాపికల్ సైక్లోన్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది ఇది. ఓకే. ట్రాపికల్ సైక్లోన్ గురించి చూస్తాం. యాహ్! యాహ్! ఈ 3 టాపిక్స్ మనం వచ్చేసి చూడబోతున్నాం. ఓకే. సో, ఓకే. ఫస్ట్ మనం వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ల్యాండ్ స్లైడ్స్. ఫస్ట్ దీని ఒక ప్రొసీజర్ చూద్దాం. ఎలా అయితుంది? ఏం కథ? అనేసి మనం చూసుకుంటే యాహ్! మీకోసం ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి లైక్ ఎన్ని మౌంటైన్స్ అనుకుందాం. ఓకే. ఓకే. ఎన్ని మౌంటైన్స్ అనుకుంటే ఇప్పుడు మనం వచ్చేసి మౌంటైన్స్‌లో ఏముంటాయి గైస్ మనకు తెలుసు రాక్స్ అంటే రాక్స్, సాయిల్ అవన్నీ ఉంటాయి గదా! సో, ఎప్పుడైతే మనం వచ్చేసి దీనికి ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏం లేవు. ఈ యొక్క కొండ చర్యలు ఉంటాయి. అంటే కొండ చర్యలు అంటాం గదా! సో, ఈ కొండ యొక్క సమ్ పార్ట్ విరిగి కింద పడడాన్ని మనం ల్యాండ్ స్లైడ్స్ అంటాం. ఓకే. ఇది మేజర్‌గా ఎప్పుడు జరుగుతదని మనం చూస్తాం. ఎప్పుడు జరుగుతది? ఏం కథ? అనేది మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకే. సో, ల్యాండ్ స్లైడ్ ప్రొసీజర్ ఇదన్నమాట. చాలా సింపుల్ ప్రొసీజర్. జస్ట్ కొండ ఉంటది. కొండ నుంచి కింద పడ్డం. మీరు పడొద్దండి. ఓకే. సో, కొండలో పడ్డాం అన్నమాట. ఓకే. కొండ చర్యలు విరిగి పడ్డాం అన్నమాట. సో, ఇది జనరల్ ప్రొసీజర్ వచ్చేసి. ఓకే. ఓకే. ఇప్పుడు యాహ్! 1 మినిట్. ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ గురించి చెప్తున్నాం కదా! ఓకే. కొండ చర్యలు విరిగిపడ్డం. దీన్ని మనం వచ్చేసి అది సెంటెన్స్ మీద రాసుకుంటే ఏం లేదు. రాపిడ్ మూవ్‌మెంట్ అండి. అంటే ఓకే. రాపిడ్ మూవ్‌మెంట్ ఆఫ్ సాయిల్ ఇన్ ఆన్ ది మౌంటైన్స్. ఓకే. మూవ్‌మెంట్ ఆఫ్ సాయిల్ అనుకోవచ్చు. లేదా మీరు అక్కడ ఉండే లైక్ రాక్స్ అయి కావచ్చు. ఓకే. ఇలా అన్నమాట. రాక్స్ ఇదంతా అంటే రాపిడ్ మూవ్‌మెంట్ అంటే ఫాస్ట్‌గా రావడం. అంటే ఇక్కడ నుంచి అయ్యొచ్చేసి ఏమైతాయంటే కిందకి దొర్లుకుంటా ఫాస్ట్‌గా వచ్చి పడ్డం అన్నమాట. దీన్ని ల్యాండ్ స్లైడ్స్ అంటారు. ఈ ఎక్కడండి ఒకవేళ మీరొచ్చేసి లైక్ మౌంటైన్ ఏరియా ఉంది. ఆ ఏరియాస్‌లో ఉంటే పర్లేదండి. కాకపోతే ఇదొచ్చేసి ఇప్పుడు మనం చూసుకుంటే ఈడ పక్కన రోడ్ పోతుందనుకుందాం. లైక్ ఇక్కడ రోడ్ ఉంది. పక్కన మౌంటైన్ ఉందనుకుందాం. ఈ టైంలో ఇక్కడ మనకు తెలిసింది చానా వెహికల్స్ పోతుంటాయి కదండీ. రోడ్ అంటే వెహికల్స్ పోవడం కదా! ఆ సిట్యుయేషన్‌లో అట్‌లీస్ట్ ఒకవేళ ఏమన్నా అంటే ఓ పక్కన మనం చూసుకుంటే ఓకే. ఈ పక్క రోడ్ ఉందనుకుందాం. ఇక్కడ లైక్ సివిలియన్స్ ఉంటారనుకుందాం. ఓకే. లైక్ ఇండియన్ సిటిజన్స్ వచ్చేసి ఇక్కడ లైక్ ఇల్లులు నిర్మించుకొని ఉండడం. అలా ఉన్నారనుకుందాం కొండ పక్కనే. ఈ టైంలో గనక మనకొచ్చేసి ఈడ ల్యాండ్ స్లైడ్ జరిగితే ఏముంటదండి లైక్ మేజర్ డ్యామేజ్ అయితదండి. ఓకే. అంటే మనం చూసుకుంటే ఇప్పుడొచ్చేసి డ్యామేజ్ ఏ రకంగా ఉండొచ్చండి. మనం చూసుకుంటే దీంట్లో డ్యామేజ్ చాలా రకాలుగా ఉంటాయి కదండీ. లైక్ ఎకనామికల్ డ్యామేజ్ ఉంటది. పొలిటికల్ ఓకే. లైక్ ఎకనామికల్ డ్యామేజ్ ఒకటొస్తది. ప్రాజెక్ట్ డ్యామేజ్ ఒకటొస్తది. అండ్ దెన్ మనం చూసుకుంటే యాహ్! ల్యాండ్ స్లైడ్స్ రావడం అలాంటివి జరుగుతదనమాట. ఓకే. సో, అన్నమాట. ఇలాంటి చాలా డ్యామేజెస్ అనేది జరుగుతదనమాట. దీనివల్ల మనకేముంటదంటే లైక్ జీడీపీ కూడా పడిపోతదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ సెక్టార్ గాని, లైక్ ఇంకా హాస్పిటాలిటీ ఓకే. ఆ సెక్టార్ గాని మనం చూసుకుంటే ఇంత ఇంత పర్సెంట్ జీడీపీ అని పర్ ఇయర్ అలొకేట్ చేసుంటాం మనం. సో, అలాగే వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్ చేయడానికి కూడా మనకంటూ కొంచెం బడ్జెట్ ఉంటది కదండీ! ఆ బడ్జెట్ మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 20% అలొకేట్ చేసామనుకుందాం. సో, ఇలాంటి ఒక లైక్ ల్యాండ్ స్లైడ్ ఇలాంటి మేజర్ డిజాస్టర్ రావడం వల్ల ఏమైతదండి, ఇక్కడ ఉండే లైక్ సివిలియన్ లాస్ గాని, అంటే లైక్ హ్యూమన్ లాస్ జరగడం గాని, ఎకనామికల్ లాస్ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాస్ గాని ఇలాంటివి జరుగుతాయి గదండీ. సో, ఇలాంటివి జరిగినప్పుడు ఏమైతదంటే, మనం వచ్చేసి ఈ పర్సెంటేజ్ ఏదైతే మనం జీడీపీ 20% అని పెట్టామో, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం వచ్చేసి లైక్ ఎడ్యుకేషనల్ సెక్టార్‌లో గాని, లైక్ హెల్త్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ సెక్టార్‌లో ఈడ కొంచెం మనం వచ్చేసి తగ్గాల్సొస్తదండి. ఓకే. ఇలాంటి జీడీపీ లాస్ ఇయన్నీ వచ్చేసి ఇలాంటి మేజర్ ఇంపాక్ట్ ఉంటదండి. సో, మన పనేంటంటే డిజాస్టర్ మేనేజ్ అంటే ఆడుండే లైక్ హ్యూమన్ లాస్‌ని గాని అలాంటియన్ని మనం ఇంపాక్ట్ తగ్గియాలండి. లైక్ ఇప్పుడు మనకు తెలుసుకోండి ఇప్పుడు కొండ చర్యలని మనం పోయి ఆగలేం గదండీ. మనమేం కృషి కాదు గదండీ. ఓకే. మనం పోయి ఆపేసి ఏదో ఇట్లా చేసేసి హనుమాన్ మాదిరిగా అంత కాదు గదండీ. సో, మనం నేచురల్ హ్యూమన్ బీయింగ్స్. సో, అలా అన్నమాట. సో, అప్పుడు మనం దాన్ని ఆపలేం కాబట్టి మనం ఏం చేయొచ్చంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఇంపాక్ట్ మన మీద పడబోతుందో ఆ ఇంపాక్ట్‌ని మనం తగ్గించండి. లైక్ ఎప్పుడైతే లైక్ రైనీ సీజన్ రావడం గాని అలాంటొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆడుండే ఎవరైతే ఉంటారో సివిలియన్స్ గాని అక్కడ ఉండే వాళ్ళని ఎవాక్యుయేట్ చేపియాలండి ఫస్ట్ ఆడ నుంచి. ఎవాక్యుయేట్ చేయడం అది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇది మీ బాధ్యత అండి. ఓకే. ఫస్ట్ మీరు ఎప్పుడైనా గాని లైక్ రైన్స్ వస్తున్నాయి అంటే మీకొచ్చేసి యాడ నుంచి వస్తదండి ఐఎండీ కాడ నుంచి.
ఓకే. ఐఎండీ కాడ నుంచి చూసుకున్నా లైక్ అట్‌లీస్ట్ ఏపీఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మీది స్టేట్ ఆంధ్ర అనుకోండి. ఏపీఎస్‌డీఎంఈ ఉంది. ఓకే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ అథారిటీ కాడ నుంచి పర్టిక్యులర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కాడ నుంచి మీకు ముందే ఇన్ఫర్మేషన్ వస్తదండి. ఆ పర్టిక్యులర్ ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే జరుగుతదో సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే. ఓకే. ఇప్పుడొచ్చేసి ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే జరుగుతదో ఆ డిస్ట్రిక్ట్‌లోకి పర్టిక్యులర్‌గా ఆ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కాడ నుంచి ముందే ఇన్ఫర్మేషన్ వస్తదండి. లైక్ ఇంత ఇంపాక్ట్ ఉండబోతుంది. ఈ రెయిన్ రాబోతుంది. సో, మీరేం చేయాలండి లైక్ సైక్లోన్స్ అయన్నీ మనం చూద్దాం. వచ్చే నెక్స్ట్ ఇప్పుడొచ్చే దాంట్లోనే. సో, ఇప్పుడేమైతదండి ఈ యొక్క దీన్ని మనం మనం ఏం చేయాలంటే లైక్ ఏవైతే ఈ ఏరియాస్ ఉన్నాయో లైక్ ఏమంటారు ఇది ప్రోన్ జోన్ ఏరియాస్ అంటారు దీన్ని. ఓకే. ఈ జోనింగ్ ఏరియాస్ ఉన్నాయో మీరు ఎప్పుడే గాని మీరేం చేయాలంటే అండి ల్యాండ్ స్లైడ్స్‌కి అలాంటి వాటికొచ్చేసి జోనింగ్ మ్యాపింగ్ పెట్టుకోవాలండి. నేను చెప్పేది ల్యాండ్ స్లైడ్స్‌కే కాదండి. ఒకవేళ సైక్లోన్స్ చూసుకునే మీరు ట్రాపికల్ సైక్లోన్స్ చూసుకునే, ఎర్త్‌క్వేక్ చూసుకున్న ప్రతి ఒక్కదానికి జోన్ మ్యాపింగ్ ఉంటదండి. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో మెయిన్ పార్ట్ అండి ఇది. మీ డిస్ట్రిక్ట్‌లో జోన్ మ్యాప్ క్రియేట్ చేయాలండి. అంటే పర్టిక్యులర్ లైక్ పాస్ట్ డేటా చూసుకుంటే ఈ ఈ రేడియస్‌లో ఉండడం వల్ల ఈ రేడియస్‌లో ఎక్కువ సఫర్ అయ్యారు. ఈ రేడియస్‌లో పోయినసారి హ్యూమన్ లాస్ ఎక్కువుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఎక్కువుంది. ఓకే. ఎకనామికల్ లాస్ ఎక్కువుంది కాబట్టి ఆ జోన్‌లో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీకు ఏపీఎస్‌డీఎంఏ నుంచి ఎప్పుడైతే మీకు ఇన్‌స్ట్రక్షన్స్ రిలీజ్ అయితాయో అప్పుడే మీరు చేయండి దాన్ని మీరు అనలైజ్ చేయాలండి. అనలైజ్ చేసి ఈ అనలైజ్ అంతా తర్వాత నేర్పిస్తారు మీకి. ఎక్కడంటే లవాష్‌న ట్రైనింగ్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషనే కదండీ! ఆ ట్రైనింగ్‌లో మేము వచ్చేసి ఎట్లా మిటిగేట్ చేయాలా ఏంటది, ఇనిషియేటివ్స్ ఏంటి అయన్నీ ఉంటాయండి. అయన్నీ మీకు కరెక్ట్‌గా గైడ్ చేస్తారాడ. సో, దీన్నేం చేయాలండి లైక్ ఆ జోన్ ఏరియాలో ఉన్నారో ఫస్ట్ మీరొచ్చేసి అక్కడుండే ప్రజల్ని ఎవాక్యుయేట్ చేసి లైక్ నిత్యావసర బృందాలంటాం. అంటే ఆ బృందాలు లైక్ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్ ఉంది. అంటే స్టేట్‌కి పర్టిక్యులర్ స్టేట్ ఇప్పుడు ఆంధ్ర అనుకుంటే ఆంధ్ర స్టేట్ ఓకే. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఉంది. ఓకే. వీటిని ఫస్ట్ వచ్చేసి డిప్లాయ్ చేస్తారండి మీరు. పర్టిక్యులర్ డిజాస్టర్ జరిగింది. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ జరిగిందనుకుందాం. అట్లా జరిగినప్పుడు ఏమైతదంటే ఫస్ట్ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ని దింపుతామండి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ని యాస్ ఎ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌కి పూర్తి రైట్ ఉంటదండి వీళ్ళు మొత్తం వాళ్ళ కంట్రోల్‌లో ఉంటారు. మీకు దింపే మొత్తం రైట్స్ మీ చేతిలో ఉంటాయి. పర్టిక్యులర్ డిజాస్టర్‌లో ఒకవేళ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో ఇంతమందని ఉంటారు. లైక్ వాలంటీర్స్ కూడా ఉంటారండి కొంతమంది. ఆ వాలంటీర్స్‌ని దింపడం అలా జరుగుతది. కాకపోతే ఇక్కడొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలంటే పర్టిక్యులర్ డిజాస్టర్ జరిగిందనుకుందాం. ఇది జరిగినప్పుడు మీకొచ్చేసి ఈడుండే ఫోర్సెస్ సరిపోవట్లేదు. సో, మీకు ఎక్స్‌ట్రా ఫోర్సెస్ కావాలంటే పక్కనుండే ఏదైతే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ పక్కన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళని మీరు ఆన్ బేసిస్ ఆఫ్ రిక్వెస్ట్ మీరొచ్చేసి ఏం చేయాలంటే ఆ డిస్ట్రిక్ట్‌లో ఉండే లైక్ వాలంటీర్స్‌ని అక్వైర్ చేయడం, ఓకే. అకామోడేట్ చేయడం, వాళ్ళని తెప్పియడం, అక్కడ ఉండే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వాళ్ళని తీసుకురావడం. ఇదండి. కాకపోతే మనకొచ్చేసి లైక్ ఇంకా మేజర్ కాజ్ ఉంది. ఇంకా మనకు సరిపోవట్లా. లైక్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు మన డిస్ట్రిక్ట్‌లో అనుకుంటే, లైక్ హాస్పిటల్ బెడ్స్ సరిపోవట్లా అయన్నీ అనుకుంటే, మీరేం ఇలాంటివనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రెస్క్యూ గూడా ఉంది. రెస్క్యూ గూడా మీ వల్ల కావట్లేదు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రావట్లేదు అన్నప్పుడు మీరొచ్చేసి సెంట్రల్‌కి మెసేజ్ పెట్టాలండి. మీకంటూ పూర్తి రైట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి మీరొచ్చేసి ఆన్ రిక్వెస్ట్ పంపించండి. రిక్వెస్ట్ ఏం చేయొచ్చండి మీరు అనుకుంటే, మీరు రిక్వెస్ట్ వచ్చేసి ఎన్‌డీఆర్‌ఎఫ్ లైక్ నేషనల్ ఉంటది గదా! నేషనల్ లెవెల్‌లో ఉంటాయి బృందాలు. ఆ బృందాలను మీరు తీసుకురావడానికి ఫస్ట్ వచ్చేసి మీకొచ్చేసి రిక్వెస్ట్ ఉంటది. సో, వాటిలని దింపొచ్చండి. ఓకే. సో, ఇలా అండి. సో, మనం వచ్చేసి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ని ఇట్లా దింపడం. లైక్ ఎలాగైనా సరే అక్కడ ఉండేది మన రోల్ ఏంటండి లైక్ హ్యూమన్ లాస్‌ని తగ్గియడం, ఎకనామికల్ లాస్ తగ్గియడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఏదైతే ఉంటదో దాన్ని మనం ఇంపాక్ట్‌ని తగ్గియాలండి. లైక్ మిటిగేట్ జేయాలి. ఇయన్నీ ఈ మెయిన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 వీటిని వచ్చేసి ఎలాగైనా తగ్గియాలండి. అప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ డిజాస్టర్‌ని మీరు పర్టిక్యులర్ లెవెల్‌లో మేనేజ్ జేసినట్టు మీకు ఓకే అండి. అలా అనమాట అండి. ఇప్పుడు మనం వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ గురించి చూసామనమాట. సో, ఇలా చూస్తుంటే ఇప్పుడు మనం చూసుకుంటే నేచురల్ కాజెస్ చూద్దామండి. ఏమున్నాయి, ఏం కథ నేచురల్ కాజెస్ అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనం చూసుకుంటే నేచురల్ కాజెస్. ఓకే. నేచురల్ కాజెస్ చూసుకుంటే 1 మినిట్ అండి. మీకు బాగా ఓకే. పెన్ మారుస్తా. 1 మినిట్. యాహ్! ఇప్పుడు మనం నేచురల్ కాజెస్ చూసుకుంటే మేజర్‌గా కొన్ని కాజెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసుకుంటే గనక మనకు ఫస్ట్ ఓకే. ఎర్త్‌క్వేక్స్ రావడం. లైక్ ఎర్త్‌క్వేక్స్ ఉంటాయి కదండీ! ఎర్త్‌క్వేక్స్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేసిద్ది ల్యాండ్ స్లైడ్స్‌కి. అంటే మనకొచ్చేసి కొండలున్నాయి కదండీ! ఇప్పుడు కొండ ఎట్టుంది? ఈ కొండ లోపల మనకు తెలుసండి. ఎర్త్‌క్వేక్స్ ఎలా వస్తాయి మీకు ముందు వీడియోలో చూసాం కదండీ! లైక్ ఇలా సీస్మిక్ ఓకే. ఏదైతే లిక్విడ్ ఉంటదో లోపల ఆడొచ్చేసి టెక్టానిక్ ప్లేట్స్ అని లైక్ ఫ్లోట్ అయితుంటాయి. దాని మధ్య ఏముంటదండి? ఫోర్స్ చెప్పాను. ఏ ఫోర్స్ గుర్తెచ్చుకోండి మీరే. ఓకే. ఆ ఫోర్స్ వచ్చేసి ఈడకి టచ్ అవ్వడం వల్ల ఓకే. ఏమైతది ఎర్త్‌క్వేక్ ఫార్మ్ అయితది. అది ఒకవేళ ఈడ దాని మ ఈడ మౌంటైన్ గాడ జరిగిందనుకోండి ఆ పర్టిక్యులర్ డిజాస్టర్ ఎర్త్‌క్వేక్ వచ్చేసి ఈడేమైతదండి ఈ మౌంటైన్ ఏదైతే ఉందో ఈ రీజియన్ మొత్తం వచ్చేసి డిస్టర్బ్ అయిపోతదండి. పానిక్ అయిపోద్ది. సో, ఇక్కడ నుంచి ఏమైతదండి ఇంకా ఆడ కొండ చర్యలు దిగపడడం ఎంత మ మ ఇంగ ఇంగ దీన్ని ఎవరు ఆపలేరండి. సో, ఓకే. ఎర్త్‌క్వేక్స్ చూసుకుంటే లైక్ నేచురల్ కాజెస్ ఎర్త్‌క్వేక్స్ చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండి. వాటర్ యాక్ట్ యాస్ లూబ్రికెంట్ ఏంటండి? మనం చూసుకుంటే వాటర్ యాక్ట్ యాస్ లూబ్రికెంట్ ఏజెంట్ ఓకే.
1 మినిట్. ఓకే. లూబ్రికెంట్ ఏజెంట్ అండి. వాటర్ యాక్ట్ యాస్ లూబ్రికెంట్ ఏజెంట్ అన్నాం. అంటే నెక్స్ట్ వచ్చేసి ఏం చేయొచ్చండి మీరు అంటే నెక్స్ట్ వచ్చేసి లైక్ ఓకే. ఇంకేమున్నాయండి ఎర్త్‌క్వేక్స్, వాటర్ యాక్ట్ యాస్ లూబ్రికెంట్ ఏజెంట్ అనుకోవచ్చు. అండ్ దెన్ రివర్స్ అండి. రివర్స్. ఇప్పుడు రివర్స్ ఎలా అయితాయి అన్న దాన్ని కూడా ఇప్పుడు మనం వచ్చేసి చూడండి. ఒక రివర్ ఉందండి. ఒక మౌంటైన్ ఉంది. ఇదో మౌంటైన్ ఉంది. ఇదో మౌంటైన్ ఉందండి. ఓకే. ఇక్కడ ఈ 2 మౌంటైన్స్ మధ్యలో నుంచి ఒక రివర్ ఫ్లో అయితుంది. ఓకే. ఈ 2 మౌంటైన్స్ మధ్యలో నుంచి ఒక రివర్ ఫ్లో అవుతుంది. ఓకే. ఈ రివర్ ఫ్లో అవ్వడం వల్ల ఏమవుతదండి ఫస్ట్ ఇట్లుంటదండి కండిషన్. నెక్స్ట్ వచ్చేసరికి మనం వచ్చేసి రాను రాను కొన్ని రోజులకి ఎట్టయితదంటే లైక్ మౌంటైన్స్ మధ్యలో నుంచి పాస్ అయిపోతదండి అది. ఓకే. మౌంటైన్స్ మధ్యలో నుంచి చీల్చుకుంటూ ఇదొచ్చేసి రివర్ అనేది బయటికొస్తదండి. ఓకే. ఇప్పుడేమైందండి ఓవర్ పాస్ అయింది. పాస్ ఔట్ అయిపోయిందండి. సో, ఇక్కడేమైందండి ఇక్కడ రావడం వల్ల వస్తడం వల్ల సో, ఇదేందండి ఇక్కడుండే సాయిల్ మొత్తాన్ని డ్యామేజ్ చేసినట్టే అండి. ఓకే. మాయిశ్చర్ చేస్తది. ఆ మాయిశ్చర్ అంటే ఏమైందండి ఇంక తేమ అయిపోయి మొత్తం ఇక్కడ ఉండే కాడ నుంచి ఇంక ల్యాండ్ స్లైడ్ రావడమే అండి. ల్యాండ్ స్లైడ్ ఏదో ఒక ఓకే. ఇయన్నీ మెయిన్ వచ్చేసి ఈ 3 వచ్చేసి మనం చూసుకుంటే న్యాచురల్ కాజెస్ అండి. లైక్ ఆంథ్రోపోజెనిక్ కాజెస్. అంటే ఆర్టిఫిషియల్ కాజెస్ అంటే హ్యూమన్ కాజెస్ ఏంటని చూసుకుంటే అండి హ్యూమన్ కాజెస్ ఏం లేదండి. జస్ట్ 2 ఉన్నాయి. ఒకటి వైబ్రేషన్ అండి. వైబ్రేషన్స్ రావడం. ఓకే. వైబ్రేషన్స్ ఎలా అన్నా అంటే ఇప్పుడొచ్చేసి ఇదే ఉందండి. ఈ మౌంటైన్ ఉంది. పక్కన రోడ్ ఉంది. ఓ పెద్ద పెద్ద లైక్ హెవీ వెహికల్స్ మనం చూసుకుంటే లారీస్ గాని, బసెస్ గాని ఏమైతాయండి ఫాస్ట్‌గా పోతున్నాయి అనుకుందాం మనం. ఫాస్ట్‌గా పోతున్నాయి. దీని వల్ల ఏమైతదండి కిందుండే సాయిల్ అనేది ఒకవేళ సాయిల్ వచ్చేసి ఏముందండి లైక్ మాయిశ్చర్ సిట్యుయేషన్ ఉంది. అంటే కొంచెం లైక్ మనం చూసుకుంటే ఏమంటారు బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువ వచ్చేసి లైక్ షేక్ అవ్వడం అట్లాంటివి జరుగుతాయండి. సో, సేమ్ వచ్చేసి అట్లాంటి సాయిల్ ఉండడం వల్ల అంటే ఏ సాయిల్ అనేది కూడా మీకు ముందే ప్రెడిక్ట్ చేయొచ్చండి మీరు. అంటే మీరొచ్చేసి ముందే చదువుకుంటారు కదా! మీ మీ డిస్ట్రిక్ట్‌లో ఏ సాయిల్ ఉందో మీకంటూ ఓ ఐడియా ఉంటదండి ఎప్పుడు. ఆ డిస్ట్రిక్ట్ సాయిల్‌ని బట్టి మీకు అర్థమవుతుంది. ఆడ వైబ్రేషన్స్ వల్ల ల్యాండ్ స్లైడ్ రావచ్చా? తగిన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి ఏం కథ అనేసి. సో, ఇప్పుడొచ్చేసి ఇక్కడ హెవీ వెహికల్స్ పోవడం వల్ల ఏమైతదండి, ఇక్కడ ఏదైతే ఉందో వైబ్రేషన్స్ వచ్చి సేమ్ అండి. సేమ్ సిట్యుయేషన్ ల్యాండ్ స్లైడ్స్ రావడం అంటే అక్కడ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి సౌండ్స్ అండి. అంటే మరీ కొన్ని సాయిల్స్ ఎట్లుంటాయంటే అండి లైక్ సౌండ్ వైబ్రేషన్ సౌండ్స్ కూడా మొత్తం షేక్ అవుద్దండి. లైక్ ఏవైతే హార్న్స్ ఉన్నాయో అందుకే అండి మనం చూసుకుంటే ఉన్నాయో లైక్ మన గవర్నమెంట్ వచ్చేసి ఏం చేసింది లైక్ హార్న్స్ వచ్చేసి లైక్ కొన్ని హార్న్స్ మీద వచ్చేసి రిస్ట్రిక్షన్ ఏసిందండి. లైక్ బ్యాన్స్ ఏసింది. సో, ఆ బ్యాన్స్ వచ్చేసి సో, ఇప్పుడు బ్యాన్స్ వచ్చేసి లైక్ ఇలాంటి హార్న్స్ మీద బ్యాన్ ఎందుకేసారంటే సేమ్ ఇది కూడా ఒక పర్టిక్యులర్ రీజన్ అండి. లైక్ లైక్ మరీ ఎక్కువ వెలాసిటీస్ వచ్చే సౌండ్స్ గాని అలాంటి వల్ల ఏమైతదంటే లైక్ సాయిల్‌ని వచ్చేసి వైబ్రేట్ చేస్తాయండి. దానివల్ల ఏమైతదంటే ల్యాండ్ స్లైడ్ అనేది ఎక్కదవుతుందండి. ఓకే. దిస్ ఈస్ ది మేజర్ దీస్ 2 ఆర్ మెయిన్ హ్యూమన్‌లీ అంటే ఆంథ్రోపోలాజికల్ రీజన్స్ అనుకోవచ్చు. మీరు కావచ్చు అనుకోవచ్చు. ఈ 3 వచ్చేసి రివర్సు, వాటర్ యాక్టర్స్, లూబ్రికెంట్ అండ్ ఎర్త్‌క్వేక్స్ అనేవి ఏందండి నేచురల్ కాజెస్ అండి. నేచురల్ కాజెస్ కిందకొస్తాయి. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే అండి మనం డేటా చూద్దామండి ఒకసారి. డేటా ఇంపార్టెంట్ అండి. మీరు రాబోయే ఎగ్జామ్‌లో డేటా ఎప్పుడు ఇంపార్టెంట్. 1-2% జీడీపీ అండి. ల్యాండ్ స్లైడ్స్ వల్ల 1-2% జీడీపీ అనేది ఎఫెక్ట్ అయితుందండి. నేను చెప్పా కదండీ! లైక్ జీడీపీ అటు ఇటు మారడం అంటే మేజర్ డిజాస్టర్స్ రావడం వల్ల లైక్ ల్యాండ్ స్లైడ్స్ లైక్ ల్యాండ్ స్లైడ్ మీద వచ్చేసి 1-2% జీడీపీ అనేది ఎఫెక్ట్ అయితుందండి. లైక్ ఎక్కువ ఖర్చు పెట్టడం గాని అలా అన్నమాట. ఎకనామిక్ లాస్ వస్తుంది. జీడీపీ ఎకనామిక్ లాస్ అనేది 1-2%. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే వచ్చేసి 30% ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అండి. ఇంకో డేటా వచ్చేసి 30% వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్ వచ్చేసి ఎక్కడంటే అండి, మన హిమాలయాస్ ఏదైతే ఉన్నాయో, హిమాలయన్ రీజియన్ ఉంది కదండీ! ఆ హిమాలయాస్ రీజియన్‌లో ఎక్కువ వచ్చేసి ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 30% అండి. వరల్డ్ మొత్తంలో 100% అనుకుంటే దాంట్లో 30% ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ జరుగుతాయంటే మన హిమాలయాస్‌లోనే జరుగుతాయండి. దీన్ని మనం తగ్గించాలంటే ఎలా తగ్గిస్తామండి? జస్ట్ ఇంపాక్ట్ తగ్గియాలండి. ఇంపాక్ట్ తగ్గియడం లైక్ అలా అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే, మనం ఇంకో డేటా చూసుకుంటే 1978 అనుకుంటాను ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ యాహ్! మోస్ట్‌లీ 1978లో నీలగిరీస్ అండి. నీలగిరి హిల్స్ తెలుసు కదండీ! నీలగిరి హిల్స్. ఓకే. ఈ నీలగిరి హిల్స్‌లో ఏమైతదంటే అండి ల్యాండ్ స్లైడ్స్ అంటే మనం చూసుకుంటే ఒకేసారి వచ్చేసి మోర్ థాన్ 100 ల్యాండ్ స్లైడ్స్ జరిగాయండి. ఓకే. మోర్ థాన్ 100 ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. ఓకే. సో, థిస్ ఈస్ ది మేజర్ డ్రాబ్యాక్ అంటే మనం చూసుకుంటే ఒక బ్లాక్ డే అని అనుకోవచ్చండి. లైక్ ల్యాండ్ స్లైడ్స్‌లో బ్లాక్ డే అయ్యేదంటే మనకు అనుకుంటే 1978లో నీలగిరి హిల్స్ ఏదైతే ఉందో మోర్ థాన్ 100 ల్యాండ్ స్లైడ్స్ ఒకేసారి జరగడం వల్ల మేజర్ డ్రాబ్యాక్ అండి ఇది. ఓకే. సో, ఇలా జరిగిందనమాట. ఓకే. ఓకే. ఇది ఇంకో డేటా అనమాట మనం చూసుకుంటే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం చూసి యాక్షన్ ప్లాన్ చూద్దామండి. దీని మీద యాక్షన్ ప్లాన్ ఏంటి? ఓకే. యాక్షన్ ప్లాన్ మనం చూసుకుంటే ఓకే అండి. ఓకే. మేము చేంజ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి యాక్షన్ ప్లాన్స్ చూద్దామండి. మేజర్‌గా 2 యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి. ఓకే. దీని మీద ఫస్ట్ యాక్షన్ ప్లాన్ అంటే ఏందంటే అండి, మానిటరింగ్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అండి. ల్యాండ్ స్లైడ్స్ యాడ జరుగుతుంది ఏంది అనేసి మనం వచ్చేసి మానిటర్ చేస్తాం కదా! రెగ్యులర్ మానిటర్స్.
మానిటరింగ్ చేస్తాం వల్ల. నెక్స్ట్ సెకండ్ మనం చూసుకుంటుంటే అవేర్‌నెస్ జనరేషన్ డే. లైక్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ గాని, లైక్ అవేర్‌నెస్ అంటే పబ్లిక్‌లో మనం అవేర్‌నెస్ జనరేట్ చేయడం. ఓకే. లైక్ మనం చూసుకునే మౌంటైన్ చుట్టుపక్కల లైక్ ప్లేసెస్ ఎందుకంటే రిస్క్‌గా లైక్ హౌస్ బిల్డింగ్ గాని, ఒకవేళ హౌస్ బిల్డింగ్ చేస్తే లైక్ మేజర్ స్టాండర్డ్స్ లైక్ డిజాస్టర్ మనం చూసుకుంటే అండి మనం సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఉంది కదండీ! సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ వచ్చేసి ఇప్పుడు అంటే దీన్ని మనం వచ్చేసి 2 రకాలుగా ఉన్నది. టౌన్ డెవలప్‌మెంట్ అథారిటీ, టౌన్స్‌లో టౌన్ డెవలప్‌మెంట్ అథారిటీ అంటాం. సిటీస్‌లో సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ అంటాం. ఈ అథారిటీ వాళ్ళు మనం చూసుకుంటే అండి లైక్ పర్మిషన్స్ ఏదైతే బిల్డింగ్ అప్రూవల్స్ గాని, ఏదైతే మన కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ అప్రూవల్స్ ఏవైతే ఇస్తారో అది వచ్చేసి మీరు చూసుకుంటే మౌంటైన్ రీజియన్స్‌లో వచ్చేసి కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటారండి. మౌంటైన్ రీజియన్స్‌లో లైక్ అప్రూవల్స్ రావాలన్నా మీకు కూడా డెవలప్‌మెంట్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మేజర్ రూల్స్ పెడతారండి. ఇదేంతో పోల్చుకుంటే లైక్ ప్లెయిన్ ఏరియాస్‌లో ఏవైతే ఉన్నాయో లైక్ సిటీస్ అంటే సెంటర్‌లో ఎలా అయితే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఈ మౌంటైన్ రీజియన్స్‌లో ఏదైతే మరి పక్క పక్కన ఏదైతే లైక్ హౌస్ బిల్డింగ్ గాని, లేక ఏదైనా కన్‌స్ట్రక్ట్ చేయాలనుకున్నా అక్కడ వచ్చేసి మేజర్ రూల్స్ పెడతారండి మీకు. వేటితో పోల్చుకునేటివి లైక్ ప్లెయిన్ ఏరియాస్‌లో పోల్చుకుంటే ఇయి వచ్చేసి చాలా హార్డ్‌గా ఉంటాయండి. లైక్ ఎందుకంటే మీకొచ్చేసి ఆ స్టాండర్డ్ పర్టిక్యులర్ స్టాండర్డ్ లైక్ ఏదైనా ల్యాండ్ స్లైడ్ జరిగినా, ఏది జరిగినా కూడా మీకొచ్చేసి ఆడ ఇంపాక్ట్ అంత అంటే తగలకుండా ఉండడానికి కొన్ని రూల్స్ పెడతారు. బట్ సమ్ టైమ్స్ ఏమైతదంటే ఇవి కూడా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. లైక్ ఇంపాక్ట్ వచ్చేసి లైక్ హ్యూమన్ లాస్ జరగడం, లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. సో, మోస్ట్‌లీ మౌంటైన్స్ చుట్టుపక్కల వచ్చేసి అవాయిడ్ చేయాలండి. ఇంకోటంటే ఇంకా కొంతమంది మనం చూసుంటారండి. లైక్ ఊర్లలో పోయేటప్పుడు ఏమైతదంటే ఇక్కడ కొండ అనుకుంటే కొండ మీద కడతారండి. వీళ్ళకేడ స్థలం లేనట్టు నాకర్థం కాదు. ఆ కొండ మీద పట్టుకొని అదే ఇప్పుడు రెయిన్ పడిందండి. రెయిన్ అనేదంటే ఇంకా స్లోప్ అండి. మౌంటైన్ అంటే స్లోప్ కదా! ఆ స్లోప్ మీద వాటర్ ఎట్లా ఫ్లో అయితదండి? లైక్ ఇట్టే స్లోప్‌లోనే ఫ్లో అయితది కదండీ! ఓకే. ఆ ఫ్లో అవ్వడం వల్ల ఏమైతదండి ఇప్పుడు వాటర్ వచ్చేసి అక్కడ ఫ్లో అయ్యి అక్కడ ఏదైతే సాయిల్ ఉందో అది వచ్చేసి మాయిశ్చర్ అయిపోయి, ఎక్కువ మాయిశ్చర్ అయిపోయి అక్కడుండే ల్యాండ్ స్లైడ్స్ జరిగేటప్పుడు ఏమైతదండి ఇల్లు కూడా తీసుకుపోతదండి. ఓకే. ఈ ఈ పర్టిక్యులర్ లైక్ ఇది మోస్ట్ డేంజరస్ అన్నమాట ఇది. కాపోతే మీరొచ్చేసి వాటర్ లైక్ ఫ్లడ్స్ నుంచి ఇటైతే తప్పించుకోవచ్చండి. లైక్ ఫ్లడ్స్ ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయో, అర్బన్ ఫ్లడ్స్ వచ్చాయి. లైక్ జనరల్ ఫ్లడ్స్ వచ్చాయి. అలాంటప్పుడు మీరు హైట్‌లో ఉన్నామనుకుంటే ఓకే. హైట్‌లో ఉన్నాం గదా! మాకేం కాదనుకుంటే ఓకే అండి. మీకు ఫ్లడ్స్‌లో లైక్ ఫ్లడ్స్‌లో చూసుకుంటే ఫ్లాష్ ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్ వీటితో పోల్చుకుంటే మీరు సేఫ్ అండి. బట్ ల్యాండ్ స్లైడ్స్‌లో చూసుకోండి. ఫ్లడ్స్‌లో చూసుకుంటే మీకొచ్చేసి లైక్ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ టీమ్స్ వచ్చి మీకు రెస్క్యూ చేసే ఛాన్సెస్ ఉందండి. బట్ మీకొచ్చేసి కొండ చర్యలొచ్చి మీ మీద పడితే, మీ ఇంటి మీద పడితే లైక్ హౌస్ డిస్ట్రాయ్ అయితే ప్రాపర్టీ లాస్ ఒకటి, ఎకనామికల్ లాస్ ఒకటి. నెక్స్ట్ మీకు హ్యూమన్ లాస్ పక్కా ఉంటదండి. అట్లా అంటే సాయిల్ అంటేనే మోస్ట్ వెయిటెడ్ కదండీ. అదొచ్చి మీకు పడిందంటే ఇంక యాడుంటది. ఇక్కడ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలొచ్చినా వెతకడం కూడా చాలా కష్టం అప్పుడు. ఓకే. సో, మోస్ట్‌లీ ఇది అవాయిడ్ చేసేదందుకు సి లైక్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళు ఈ ఈ కాలంలో చాలా ట్రై చేస్తారండి. బట్ కానీ ఏదైతే లైక్ ఇల్లీగల్ మాఫియాస్ ఉన్నారో, ఇంక పీపుల్ ఫాలో అవ్వకపోతే ఇంక అదే అనొచ్చండి మనం. ఓకే. అలాంటోళ్ళు మనం ఏం చేయలేం ఇంక. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకోటేముందండి మానిటరింగ్ ల్యాండ్ స్లైడ్స్ ఇందాక చెప్పినట్టే. ఏదైతే ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయో దాన్ని మనం మానిటర్ చేస్తాం. రెగ్యులర్‌లీ మానిటర్ చేస్తాం కదా! దీన్ని మనం వచ్చేసి లైక్ ఎల్‌హెచ్‌జెడ్ అంటామండి. ఎల్‌హెచ్‌జెడ్ అంటే ఏమిటంటే ల్యాండ్ స్లైడ్ హజార్డ్ జోనేషన్ అంటామండి. ఓకే. అంటే పర్టిక్యులర్ మీది ఒక డిస్ట్రిక్ట్ ఉందనుకుంటే, డిస్ట్రిక్ట్ గాని పర్టిక్యులర్ స్టేట్ ఉందనుకుంటే, ఆ స్టేట్‌లో ఎల్‌హెచ్‌జెడ్ అనేది పర్టిక్యులర్‌గా ఉంటదండి. అంటే ల్యాండ్ స్లైడ్ హజార్డ్ జోనేషన్ అండి. ఏదైతే ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయో, ఏ రీజియన్స్ అయితే జరిగాయో ఆ జోన్ అంతా వచ్చేసి దీనిలో కన్సిడర్ చేస్తారండి. ఓకే. ఇదో మనం తీసుకున్న మేజర్ రూల్ అన్నమాట. ఓకే. స్కీమ్ అనుకోవచ్చు మీరు ఇనిషియేటివ్. ఓకే అండి. దీని మీద మనకు తెలిసిన లైక్ ఇంకా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గాని, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గాని రెగ్యులర్‌గా వీటిని మానిటర్స్ చేస్తాం కదా! అండ్ దెన్ వాళ్ళొక ఏవైతే ఉన్నాయో లైక్ ఆ ఫోర్సెస్‌ని కరెక్ట్‌గా ట్రైన్ జేసుకోవడం. అలాంటివన్నీ జరగాలండి వీటి మధ్య. లైక్ అవేర్‌నెస్. ఇప్పుడు మనం వచ్చేసి ఏదైతే ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఏదైతే ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళకే తప్పించుకు రాకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే అండి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఏదైతే నేను చెప్తున్నానో వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేదండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది కూడా మేజర్ రీజన్ అండి. ఏదైతే హ్యూమన్ లాస్ జరుగుతుందో మన మన ఇండియాలో అనుకుంటే ఎన్‌డీఆర్‌ఎఫ్ గాని, ఎస్‌డీఆర్‌ఎఫ్ గాని వీళ్ళకి పర్టిక్యులర్ ట్రైనింగ్ లేదండి. ట్రైనింగ్ అకాడమీస్ గాని, యాడ్ గాని లేవు. ఇప్పుడు ట్రైనింగ్ అకాడమీస్ కొన్ని స్కీమ్స్ వల్ల మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి లైక్ ఇనిషియేటివ్స్‌ని తీసుకొచ్చి ఇంకా ట్రైనింగ్ అకాడమీస్‌కి వీళ్ళకి ట్రైనింగ్ ఇయ్యడం. లైక్ వాలంటీర్స్ కూడా ఉండాలి. ఇప్పుడు వాలంటీర్స్ వచ్చేసి ట్రైనింగ్ తీసుకోలేదు గాని వాళ్ళొచ్చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నేను వాలంటీర్ చేస్తా, నేను కాపాడతా అది ఇది అని ముందు వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఉండాలండి. ఏదైతే ఉండాలో వీళ్ళకి ఫస్ట్ ఏదైనా పర్టిక్యులర్ ట్రైనింగ్ ఎలా కాపాడాలి ఏం కథ అనేది ఆ ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ద్వారా లోపలికి తీసుకోవాలి. ఓకే. అప్పుడు వాళ్ళని ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో జాయిన్ చేస్తారండి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఓకే అండి. ఇప్పుడు మాక్సిమం ల్యాండ్ స్లైడ్స్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం ట్రాపికల్ సైక్లోన్ పోదాం. ఓకే. ట్రాపికల్ సైక్లోన్ అండ్ మీకు నేను డయాగ్రామ్ వేసి చెప్తా డైరెక్ట్‌గా. ఓకే. సో, ఇప్పుడు మనం చూసుకున్న ట్రాపికల్ సైక్లోన్. ట్రాపికల్ సైక్లోన్ అంటే ఏం లేదండి. లైక్ సైక్లోన్ మనం చూస్తుంటాం కదా! లైక్ ఇప్పుడు మనం న్యూస్‌లలో వింటున్నాం. లైక్ సైక్లోన్ ఫార్మ్ అయింది. లైక్
అలా అనమాట. సో, ఇది ఎలా ఫార్మ్ అయితది? లైక్ ట్రాపికల్ సైక్లోన్ నుంచి మనం ఎలా టే మిటిగేషన్ లైక్ ఇంపాక్ట్ తగ్గియాలా ఏం కథ అనేసి. ఇప్పుడు మనకు తెలుసండి. లైక్ ఇప్పుడు మనం ల్యాండ్ చూసుకుంటే ఏమైతదండి? ల్యాండ్‌లో వచ్చేసి ఎప్పుడు గూడా ఏమైతదంటే లైక్ ల్యాండ్ కిందొచ్చేసి అంటే ఇప్పుడు మనం వచ్చేసి జస్ట్ జనరల్ టాపిక్ మాట్లాడుకుంటే ల్యాండ్‌లో అంటే ల్యాండ్‌కి దగ్గర ఏమైతదండి? టెంపరేచర్ ఎప్పుడు గాని హై ఉంటదండి. ఓకే. టెంపరేచర్ హై ఉంటది. మనకు తెలిసిందే గదండీ! సో, ఈ టెంపరేచర్ హై అవ్వడం వల్ల ఏమైతదంటే లో ప్రెషర్ జనరేట్ అయితదండి. లో ప్రెషర్ జనరేట్ అవుతే ఏమైతదండి? ఇప్పుడు ఆ ఎయిర్ అనేది ఎయిర్‌లోకి అంటే గాల్లోకి లేస్తదండి. అది గాల్లోకి లైక్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఫ్లో అయితది. అది ఫ్లో అయ్యే కొద్దీ ఏమైతదండి? ఫ్లో అయ్యే కొద్దీ అక్కడ ఉండే లైక్ టెంపరేచర్ వచ్చేసి పడిపోవడం వల్ల ఈ కూల్ అయిపోయి కండెన్సేషన్ స్టార్ట్ అయితది. కండెన్సేషన్ స్టార్ట్ అయ్యి అలా వచ్చేసి ఇంక లాస్ట్‌కి వచ్చేసి మనం ఏదైనా లైక్ క్లౌడ్స్ కావడం. మీరు పిల్లప్పుడు చదవమంటారు. చదవలేకపోతే మనం ఏం చేయలేమండి. చిన్నప్పుడు చదివింది ఈ ప్రాసెస్ అంతా. ఓకే. అప్పుడు ఈడొచ్చేసి ఏమైతది ఈ క్లౌడ్స్ వల్ల ఇంక మనకు వాటర్ డ్రాప్లెట్స్ ఫార్మ్ అవ్వడం వల్ల ఈ వాటర్ ఏదైతే ఈ గాలి ఉంటదో పైకి పోయి హీట్ రిలీజ్ చేసి మనకొచ్చేసి వాటర్ డ్రాప్లెట్స్‌గా చేంజ్ అయితదండి. హీట్ అనేది ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. ఓకే. వాటర్ డ్రాప్లెట్స్‌గా చేంజ్ అయ్యి ఇంక పైకి పోయి క్లౌడ్స్ ఫార్మ్ అయితాయి. ఇప్పుడు మనం చూసుకుంటే సేమ్ సిట్యుయేషన్ అండి. ఏదైతే ఇక్కడ వాటర్ లైక్ ఓషన్ మీద ఎక్కడైతే లో ప్రెషర్ ఉంటదో, ఆ లో ప్రెషర్ జనరేట్ అవ్వడం వల్ల ఏదైతే గాలైతే ఉంటదో ఇప్పుడు లో ప్రెషర్ ఏందండి? లో ప్రెషర్ మనం చూసుకుంటే ఏదైతే విండ్ ఉందో మన చుట్టుపక్కల విండ్‌ని అట్రాక్ట్ చేసిద్దండి. ఓకే. విండ్ వచ్చేసి ఏమైతది? అట్రాక్ట్ అయిద్ది. లో ప్రెషర్ వైపు అట్రాక్ట్ అయితది. ఇప్పుడు మనం చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఉందో ఈ విండ్ వచ్చేసి అట్రాక్ట్ అయితుందండి. లో ప్రెషర్ వైపు అట్రాక్ట్ అయితుంది. అట్రాక్ట్ అవ్వడం వల్ల కాకపోతే లో ప్రెషర్‌కి అట్రాక్ట్ పూర్తి కాకముందే ఏమైతదండి, అక్కడ లో ప్రెషర్ ఉండడం వల్ల ఇప్పుడొచ్చేసి ఆ హీట్ ఎక్కువైపోయి లో ప్రెషర్ ఏదైతే విండ్ వచ్చిందో లైక్ ఏదైతే విండ్ వచ్చిందో ఇప్పుడు మనం చూసుకుంటే దూరం నుంచి కొంచెం కూల్ విండ్ వస్తుందనుకుందాం. కూల్ విండ్ వచ్చేసి లో ప్రెషర్ దగ్గరకొస్తానే అది హీట్ ఎక్కువయ్యేది కదండీ. లైక్ లో ప్రెషర్ కాడ హీట్ ఎక్కువుంది. ఇంకా లో ప్రెషర్ దాంట్లో కూడా రావడం వల్ల ఇంకా పైకి లేస్తదండి గాలి. లో ప్రెషర్ కంటే సెంటర్ ఆఫ్ ది పాయింట్ రాకుండానే పైకొచ్చేసి గాల్లోకి లేస్తదండి. గాల్లోకి లేస్తా మనకి తెలిసిన సేమ్ సిట్యుయేషన్ అండి. ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యేటివండి. మధ్యలో పోతా ఏమైతదండి లైక్ కండెన్సేషన్ అవ్వడం గాని, ఓకే. కండెన్సేషన్ అవ్వడం. ఓకే. మధ్యలో వాటర్ హీట్ రిలీజ్ చేసి వాటర్ డ్రాప్లెట్స్ ఫార్మ్ అయ్యి క్లౌడ్స్ ఫార్మ్ అయితాయండి. ఈ క్లౌడ్స్ ఏదైతే ఉంటాయండి దీన్ని మనం వచ్చేసి క్యుములో నింబస్ క్లౌడ్స్ అంటామండి. క్యుములో నింబస్ క్లౌడ్స్ అంటాం. యో ఈ ఫోర్స్ ఏదైతే పైకి గాలి వచ్చేసి లోయర్ ప్లేస్ అంటే లో ప్రెషర్ కాడికి రప్పీయకుండా ఇంకా మధ్యలోనే పైకి లిఫ్ట్ చేసిందో, దీన్ని మనం వచ్చేసి ఈ ఫోర్స్‌ని వచ్చేసి ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ కొర్రిలిస్ ఫోర్స్ అంటారు. లైక్ కొరియోలిస్ ఫోర్స్ అనే ఒక ఫోర్స్ ఉంటది. కొరియోలిస్ ఫోర్స్ ద్వారా పైకి లేస్తదండి గాలి. ఈ యొక్క క్లౌడ్స్ మనం వచ్చేసి క్యుములో నింబస్ ఫోర్స్ అంటాం. ఈ క్లౌడ్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటనేది హై హై లైట్నింగ్ ప్లస్ హై థండరింగ్ అండి. ఈ 2 వీటి యొక్క మేజర్ రీజన్స్ అండి. ఇప్పుడు ఏమైతదండి క్లౌడ్స్ వచ్చేసి ఏదైతే ఇక్కడ ఇప్పుడొచ్చేసి ఏమైతదండి సైక్లోన్ ఫార్మ్ అయితదండి. ఈ సైక్లోన్ ఈ డైరెక్షన్‌లో మనం చూసాం సుడిగుండం ఎప్పుడైనా బకెట్‌లో మీరు నీళ్లు తిప్పితే సుడిగుండం మనకు ఫార్మ్ అయితది కదండీ! సేమ్ సిట్యుయేషన్ అండి. కాకపోతే డైరెక్షన్ మీరు చూసుకోండి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఫార్మ్ అయితదండి. ఇక మనం ఈ ఈ సిట్యుయేషన్ మనం కరెక్ట్‌గా అనలైజ్ చేస్తే ఈ సెంటర్‌లో ఏదైతే ఉందో దీన్ని మనం ఐ అంటామండి. సైక్లోన్ ఆఫ్ ఐ అంటాం. అంటే సైక్లోన్ యొక్క ఐ ఇది. దీని పక్కన ఉండేది ఏందంటే ఐ వాల్ అంటామండి. ఇదేంటంటే ఐ వాల్ అంటాం. ఓకే. ఇప్పుడు ఏదైతే ఈ డైరెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గాని డైరెక్షన్ వచ్చేసి క్లాక్ వైస్ డైరెక్షన్ ఉంటదండి. యాంటీ క్లాక్ వైస్ రాసానంటే ఎగ్జామ్‌లో మెయిన్స్‌లో గాని మీరు ఒకవేళ ఈ క్వెషన్ వచ్చి నేను యాంటీ క్లాక్ వైస్ రాసానంటే అక్కడే అర్థమైంది. మీకు అసలు ఈ ఎగ్జామ్‌కి తరం కారు మీరు దొబ్బేయండి అని దొబ్బేసానండి ఎగ్జామినర్. ఓకే. సో, డోంట్ డూ దిస్ మిస్టేక్. సో, లోయెస్ట్ ప్రెషర్ రేట్ అవ్వడం వల్ల లైక్ సైక్లోన్ ఆఫ్ అని తెలుస్తది. ఇప్పుడు ఏమైతదండి, ఇప్పుడు ఇది ఏదైతే సుడిగుండం మాదిరి లైక్ సైక్లోన్ ఉందో ఇది తిరుక్కుంటా వచ్చి మనం ఎప్పుడైతే ఇక్కడ తెలుసు కదండీ! ఎప్పుడైతే కోస్ట్‌కి రీచ్ అయితదో ఇప్పుడు మనం చూసుకుంటే అండి లైక్ వాటర్‌లో వచ్చేసి మాయిశ్చర్ ఎక్కువుంటదండి. ఓకే. వాటర్‌లో మాయిశ్చర్ ఎక్కువుంటది. సో, సైక్లోన్‌కి మోర్ పవర్ ఉంటదండి. లైక్ మోర్ కెపాసిటీ టు బౌండ్. ఓకే. సో, ఇప్పుడు మనం చూసుకుంటే వచ్చేసి ఈ ఎప్పుడైతే తిరుక్కున్న మనం వచ్చేసి ల్యాండ్ మీద చూసుకున్నాం. లైక్ కోస్టల్ రీజియన్స్‌లో ఆ సిట్యుయేషన్‌లో చూసుకుంటే మనం వచ్చేసి మాయిశ్చర్ వచ్చేసి తక్కువుంటదండి. ఓకే. మాయిశ్చర్ వచ్చేసి తక్కువుంటది. సో, ఇక్కడేందండి ఇక్కడ ఇక్కడ సైక్లోన్ అనేది సర్వైవ్ కాలేదు. ఓకే. సారీ అండి చిన్న డిస్టర్బెన్స్. ఓకే. మనం ఏడున్నాం ఇప్పుడు? కోస్ట్‌లో ఈ సైక్లోన్ అనేది సర్వైవ్ కాలేదండి. సో, సర్వైవ్ కాలేదు కాబట్టి ఎప్పుడైతే ఈ సైక్లోన్ వచ్చేసి లైక్ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో వచ్చి ఎప్పుడైతే కోస్ట్‌కి ఎప్పుడైతే టచ్ అయితదో దాన్ని మనం వచ్చేసి సైక్లోన్ మనం చెప్తాం కదండీ! లైక్ వాయుగుండం తీరం దాటబోతుంది అయినట్టు కదని ఇయన్నీ అదే అండి సిట్యుయేషన్. ఎప్పుడైతే కోస్ట్‌కి టచ్ అయితదో ఈ మాయిశ్చర్ లో ఉండడం వల్ల ఏమైతదంటే ఇక్కడొచ్చేసి ఈ సైక్లోన్ అనేది సర్వైవ్ కాలేదండి. సో, ఇప్పుడేమో స్టార్ట్ డిమినిషింగ్ అండి. లైక్ డిసపియర్ అవ్వడానికి ట్రై చేస్తదండి. ఇప్పుడు సైక్లోన్ వచ్చేసి ఈడికొచ్చిందా ఈ టైంలో ఎప్పుడైతే ఇది డిసపియర్ అవ్వడానికి రెడీగా ఉంటదో లైక్ తగ్గిపోతుంటదో ఆ సిట్యుయేషన్‌లో వచ్చేసి మనం చూసుకుంటే విండ్ హైలో ఉంటదండి. లైక్ ఇంత కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అలా ఫాలో అయితదండి. లైక్ విండ్ హై ఉండడం, రెయిన్‌ఫాల్ ఎక్కువ పడడం.
లైక్ 2-3 డేస్ ఉంటది. ఇంపాక్ట్ వచ్చేసి 2-3 డేస్ ఇంపాక్ట్ ఉంటది. ఈ 2-3 డేసే మనకు ఒక పెద్ద డిజాస్టర్ క్రియేట్ చేసేదానికి ఛాన్స్ ఉందండి. ఈ 2-3 డేస్ యాస్ ఎ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీరొచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్ డిస్ట్రిక్ట్‌ని మీ కంట్రోల్‌లో ఎప్పుడు ఏ రకంగా పెట్టాలని ఈ 2-3 డేస్ అండి. డిస్ట్రిక్ట్ పూర్తిగా మీ కంట్రోల్‌లో ఉండాలని. ఓకే. ఈ 2-3 డేస్ వచ్చేసి చాలా ఇంపాక్ట్ ఉంటదండి. ఈ 2-3 డేసే మీరు యాస్ ఎ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీరొచ్చేసి సిటీ గాని, పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ గాని మీ కంట్రోల్‌లో ఉండాలి. లైక్ ఏపీహెచ్‌డీఎంఏ గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గాని, లైక్ ఎన్‌డీఎంఏ కూడా వార్న్ చేస్తాను మనకి ఎప్పుడప్పుడు వచ్చేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా మనకు వార్న్ చేస్తా ఉంటది. లైక్ మీ డిస్ట్రిక్ట్‌లో పర్టిక్యులర్ టైమ్‌లో మీకు ఎక్కువ హెవీ రైన్‌ఫాల్ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టైమ్‌లో ఏముండాలి మీరు మీకొచ్చేసి జోనింగ్ మ్యాప్ ఉంటదండి. మీకు జోనింగ్ మ్యాప్ అనేది రకరకాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే హీట్ వేవ్స్‌కి సంబంధించిన జోనింగ్ మ్యాప్ సెపరేట్‌గా ఉంటది. అది ఎక్కడ ఉంటదంటే పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాడ ఉంటది. సో, హీట్ వేవ్‌కి సంబంధించిన జోనింగ్ మ్యాప్ ఉంటది. లైక్ మీ డిస్ట్రిక్ట్‌లో హీట్ వేవ్ అనుకోండి సమ్మర్ వచ్చిందంటే ఏ ప్లేసుల్లో, ఏ లొకేషన్‌లో, ఏ జోన్స్‌లో ఎక్కువ హీట్ రికార్డ్ అవ్వచ్చు. లైక్ జోనింగ్ మ్యాప్ ఉంటది. హీట్ వేవ్ సంబంధించింది. సైక్లోన్ సంబంధించిన హీట్ వేవ్స్ ఉంటాయి. లైక్ జోనింగ్ మ్యాప్ ఉంటది. అంటే సైక్లోన్ వచ్చిందంటే ఏ ఏరియాస్ ఎక్కువ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఏ ఏరియాస్‌లో తక్కువ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఆ పర్టిక్యులర్ మ్యాప్ ఉంటది. నెక్స్ట్ అలాగే మనం చూసుకుంటే ల్యాండ్ స్లైడ్ చూసుకునే మనం వచ్చేసి జోనింగ్ మ్యాప్ ఉంటది. ల్యాండ్ స్లైడ్స్ చూసుకునే జోనింగ్ మ్యాప్ ఉంటది. ఫ్లడ్స్‌కి చూసుకునే జోనింగ్ మ్యాప్. ప్రతి ఒక్క డిజాస్టర్‌కి సంబంధించి జోనింగ్ మ్యాప్ యాస్ ఎ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీ చేతుల్లో ఉంటదండి ఇది. దీన్ని బట్టి మీరు నడుచుకోవాలండి. సో, ఇప్పుడు మనం చూసుకుంటే సైక్లోన్ ఎప్పుడైతే ఇలాగ ఉంటదో మీ జోనింగ్ మ్యాప్‌ని బట్టి ఇప్పుడు 2-3 డేస్ హెవీ టు హెవీ రైన్‌ఫాల్ అనుకుంటే మీరు ఆ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో ఏదైతే ఉందో ఆ జోనింగ్ మ్యాప్ తీస్తారండి. జోనింగ్ మ్యాప్ తీసిన తర్వాత ఆ జోనింగ్ మ్యాప్ ప్రకారం పాస్ట్ డేటా చూస్తారండి. పాస్ట్ సైక్లోన్ వచ్చినప్పుడు ఈ రేడియస్‌లో వచ్చింది సైక్లోన్ అనుకుంటే ఏ రీజియన్స్ ఎక్కువ ఇంపాక్ట్ అయినాయి అనుకుంటే మనం వచ్చేసి ఆ ఇంపాక్ట్ ఉండే రీజియన్స్‌లో లైక్ మనం వచ్చేసి అలర్ట్స్ ఇప్పుడు మనం చూస్తాం కదా! లైక్ యెల్లో అలర్ట్ జారీ అయింది. ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అంటాం. ఇది దేని రకంగా అంటే ఈ రకంగానే అండి అదంతా అలర్ట్స్ వచ్చేది. సో, ఏదైతే రెడ్ ఏరియా జోన్‌లు ఉన్నాయో అక్కడ ఉండే ప్రజలుంటారో, ఆ ప్రజల్ని మనం ఎవాక్యుయేట్ చేయాలండి. ఇది మన బాధ్యతండి. ఓకే. అది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇది మీ బాధ్యత. ఏదైతే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవాక్యుయేట్ చేపియాలి. లైక్ లోతట్టు ప్రాంతాలు అంటాం మనం. లైక్ మనం చూసుకుంటే ఇప్పుడు ఒక రివర్ ఫ్లో అయితుందండి. ఒక రివర్ ఫ్లో అయితుంది. ఆ రివర్‌లో ఏమైతదండి లైక్ ఈ సైక్లోన్స్ వల్ల వాటర్ ఇన్‌ఫ్లో ఎక్కువైతదండి. మనం చూసుకుంటే డ్యామ్స్ కూడా ఉన్నాయండి. ఓకే. డ్యామ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు డ్యామ్స్‌లో కూడా వాటర్ ఇన్‌ఫ్లో అయితే ఏమైతదండి డ్యామ్స్ గేట్ ఎత్తడం అవన్నీ జరుగుతాయి. లైక్ వాటర్ ఇన్‌ఫ్లో ఓకే. వాటర్ ఇన్‌ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల ఏమైతదంటే, ఇప్పుడు దీనికి మనం వచ్చేసి మనం ఇక్కడ పక్కన ఏదైతే ఉండే వాటర్ ప్రొటెక్షన్ వాల్స్ ఏవైతే ఉండవో అంటే, మన పక్కన ఉండే లైక్ రివర్స్‌కి వాటర్ ప్రొటెక్షన్ వాల్ ఏమంటే, ఆ పక్కన ఉండే ఏదైతే ఉన్నాయండి, అదంతా వచ్చేసి రిస్క్‌లో ఉంటాయండి. లైక్ ఆ హోమ్స్ గాని, ఆ ల్యాండ్స్ గాని అయన్నీ చాలా రిస్క్‌లో ఉంటాయండి. అక్కడ ఉండే హ్యూమన్ లాస్ కూడా ఎక్కువ ఉండొచ్చండి ఆ సిట్యుయేషన్‌లో. సో, ఏవైతే ఈ రీజియన్స్ ఉన్నాయో వీళ్ళని ముందు ఎవాక్యుయేట్ చేయాలండి. ఎవాక్యుయేట్ చేసేసి లైక్ రెస్క్యూ అంటే లైక్ సేఫెస్ట్ ప్లేసెస్‌కి తరలించడం గాని ఇలాంటివి చేయాలండి. సో, అదే వాల్స్ ఉన్నాయనుకుంటే మీకు వాల్ కంటూ ఒక స్ట్రెంత్ ఉంటదండి. ఎప్పుడైతే మీకొచ్చేసి సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళు ఆ ప్లాన్ వాల్ జనరేట్ చేశారు. ఆ వాల్ కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు వాళ్ళు దీనొక లెవెల్ చెప్తారండి. ఈ పర్టిక్యులర్ ఇంత ఎంసీక్యూస్ వాటర్ వచ్చేసి ఈ వాల్స్ అనేవి ఈ ఇన్‌ఫ్లోని కంట్రోల్ చేయగలరు. ఆ కంట్రోల్ ఎప్పుడైతే మీకొచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఓ డ్యా ఓ ఓ రివర్ ఉందండి. ఆ రివర్ పక్కన డ్యామ్ ఉందండి. ఆ డ్యామ్‌లో వచ్చేసి ఇది రివర్ ఒక ఇన్‌ఫ్లో ఎంటర్ లైక్ పక్కన వాల్స్ ఉంటాయి కదండీ! ఈ వాల్స్ వచ్చేసి ఎంత బేర్ చేస్తాయన్నమాట మనం వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50-60 ఎంసీక్యూస్ వాటర్ ఇన్‌ఫ్లోని బేర్ చేస్తాయనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మన డ్యామ్‌లో వచ్చేసి వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల మనం వచ్చేసి మోర్ థాన్ 50-60 అంటే ఏదైతే ఈ వాల్స్ అనేవి బేర్ చేయగలుగుతాయో వాటికంటే ఎక్సెస్ వాటర్‌ని మనం వచ్చేసి ఎప్పుడైతే అవుట్‌ఫ్లో చేస్తామో డ్యామ్ నుంచి అప్పుడు ఈ రివర్స్‌లో వచ్చి ఇన్‌ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల ఏమైతదంటే ఈ వాల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సిట్యుయేషన్‌ని మీరు అనలైజ్ చేయాలండి. డిజాస్టర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళు ఎప్పుడైతే ఈ లెవెల్స్ ఇచ్చారో ఈ వాల్ ఇంతవరకు ఆపగలదు వాటర్ అనేది ఎప్పుడైతే ఆ వాటర్ ఇన్‌ఫ్లో దీనికంటే మించిందో, అప్పుడొచ్చేసి మీకు అర్థమైపోతదండి. లైక్ ఈ వాల్స్ బ్రేక్ అవ్వబోతున్నాయనేది. ఆ చుట్టుపక్కల ఉండే ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని త్వరగా అక్కడ ఉండే ప్రజల్ని ఎవాక్యుయేట్ చేపియాలండి. ఎవాక్యుయేట్ చేసి లైక్ సురక్షిత ప్రాంతాలు అంటాం కదండీ! లైక్ సేఫెస్ట్ ప్లేసెస్‌కి తరలించడం అయన్నీ చేస్తారండి. ఓకే. ఇదనమాట. సో, ఇప్పుడు మనం చూసుకుంటే ఓకే. 1 మినిట్. ఓకే. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ! లైక్ సైక్లోన్ అంటే ఏంది? ఎలా వస్తుంది? ఎలా ఇంపాక్ట్ ఉంటాయి? పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ మీద ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటది? స్టేట్ మీద ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటది? ఏ బృందాలు దీంట్లో యాక్టివేట్ ఉంటాయి? ఈ బృందాలంటే ఏం లేదండి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పర్టిక్యులర్ రెడీగా ఉంటాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్ ఫస్ట్ డిప్లాయ్ చేస్తాం. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు డిప్లాయ్ చేసిన తర్వాత సిట్యుయేషన్ మన కంట్రోల్‌లో రాకపోతే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల్ని మనం సెంట్రల్‌ని రిక్వెస్ట్ చేసి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల్ని తెప్పియడం మన బాధ్యత. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల్లో మనం చూసుకునే ఆర్మీ సమ్‌టైమ్స్ ఎక్సెస్ కండిషన్స్‌లో ఆర్మీ హెలికాప్టర్స్ కూడా రావడం జరుగుతాయి. కాకపోతే పర్టిక్యులర్ డిజాస్టర్‌ని ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది. లైక్ ఎకనామికల్ లాస్ పెంచొచ్చు. అంటే పెరగొచ్చనుకుంటే, హ్యూమన్ లాస్ ఇంకా పెరగొచ్చనుకుంటే ఓకే. ఇలాంటి లాసెస్ ఏదైతే పెరుగుతాయి అనుకోండి, లైక్ జీడీపీ మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ పడుద్ది. ఏదైతే మనం ఏదైతే మనకు లాస్ ఎక్కువైతుందో దీని ఒక ఇంపాక్ట్ ఏడ పడుతుంది? మన జీడీపీ మీద పడుతుంది. ఆ జీడీపీ మీద ఇంపాక్ట్
పడకుండా తగ్గియడం కోసం మనం ఎప్పటికప్పుడు మన చేతుల్లో అంటే యాజ్ ఏ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మీకు వల్ల కావట్లేదంటే మీరు ఓపెన్‌గా లైక్ దీన్ని మీరు ఈగో కింద తీసుకోవడం అవ్వకుండా పర్టిక్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెస్ చేయాలండి. లైక్ యాక్సెస్ చేసి మా ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు మేము దింపాము. అయినా అవ్వట్లా మా చేతుల్లో అవ్వట్లే అంటే వాళ్ళు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు పర్మిషన్ ఇస్తారండి. ఎన్‌డీఆర్ఎఫ్ ఫోర్సెస్ దిగుతాయి. ఆ తర్వాత వాళ్ళ వల్ల కాకపోతే ఇంకా తర్వాత సంగతండి. ఓకే. మాక్సిమం ఎన్‌డీఆర్ఎఫ్ వల్ల అయిపోతది. ఇలా మీకు ఏ ఫోర్సెస్‌ని ఎప్పుడు దింపాలని తెలియాలండి. లైక్ మనం చూసుకుంటే ఇంటర్నల్ సెక్యూరిటీ చూసుకుంటే మీకు ఆడ కూడా ఉన్నాయండి. లైక్ ఎన్‌డీఆర్ఎఫ్ ఉన్నాయి, ఎస్‌డీఆర్ఎఫ్ ఉన్నాయి, లైక్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి. అయన్నీ ఎప్పుడు ఏ రకంగా దింపాలని అది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మీకు తెలిసి ఉండాలండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓకే కాజెస్ చూద్దాం. పర్టిక్యులర్ కాజెస్ అంటే సైక్లోన్‌కి పర్టిక్యులర్ కాజెస్ మనం చూసుకుంటే ఏమున్నాయి లైక్ హెవీ రెయిన్‌ఫాల్. ఇది మనకు చెప్పాల్సిన పెద్ద అవసరం లేదు. ఈజీగా అర్థమయ్యేది. చిన్న పిల్లోడైనా చెప్తాడు. హెవీ రెయిన్‌ఫాల్ రావడం. ఓకే. నెక్స్ట్ ఏముంటదండి హెవీ రెయిన్‌ఫాల్. అండ్ దెన్ మనం ఇంకోటి చూసుకుంటే మెయిన్ కాజెస్ అదే అండి. లైక్ ఆంథ్రోపోనిక్ కాజెస్ అనుకుంటే ఓకే. నేచురల్ కాజెస్ ఇంకా ఉన్నాయి. లైక్ సడెన్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే. సడెన్ చేంజ్ ఇన్ ఎన్వైర్న్‌మెంట్ అనుకోవచ్చు. సారీ పెన్ సరిగ్గా రాయట్లా 1 మినిట్. లెట్ మీ చేంజ్ మై పెన్. సడెన్ చేంజెస్ రావడం వల్ల. ఎక్కడండి లైక్ ఎన్వైర్న్‌మెంట్‌లో సడెన్ చేంజెస్ రావడం. ఇలా అన్నమాట. ఇది ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. కాజెస్ ఉంటాయి మనం చూసుకుంటే. లైక్ హ్యూమిడిటీ ఎక్కువ అవ్వడం వల్ల. లైక్ మనకు తెలుసు కదండీ హ్యూమిడిటీ ఎప్పుడు వాటర్ మీద ఏదైతే హ్యూమిడిటీ ఎప్పుడైతే ఎక్కువ అయితదో అక్కడ ఏమైతదండి లో ప్రెషర్ జనరేట్ అయితది. ఆటోమేటిక్‌గా హ్యూమిడిటీ తక్కువ ఉందంటే లో ప్రెషర్ వస్తది. లో ప్రెషర్ దేనికి కారణం అండి? విండ్ అట్రాక్ట్ కారణం అండి. విండ్ అట్రాక్ట్ అనేది ఏంటంటే ఇంక అర్థం ఆటోమేటిక్‌గా ఫిరోసిస్ ఫిరోసిసా? ఓకే. ఫెర్లోసిస్. ఓకే. ఫెర్లోసిస్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ ఓకే. ఫెర్లోసిస్ అనుకుంటా. ఆ ఫోర్స్ వల్ల ఎయిర్‌ని అప్‌లిఫ్ట్ అయితది. అప్‌లిఫ్ట్ అవ్వడం వల్ల ఏమైతది కండెన్సేషన్ స్టార్ట్ అయ్యి, అక్కడ ఉండే ఏదైతే ఉందో క్యూములో నింబస్ క్లౌడ్స్ ఫార్మ్ అవ్వడం. ఆ క్యూములో నింబస్ క్లౌడ్ ఇంపాక్ట్ వచ్చేసి హెవీ రైన్‌ఫాల్ రావడం. అలా అన్నమాట. ఈ సైక్లోన్ ఎప్పుడైతే పోయి కోస్ట్‌ని టచ్ చేసిద్దో అక్కడ మేజర్ లైక్ డిజాస్టర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, కొన్ని సైక్లోన్స్ ఎలా ఉంటాయంటేండి కోస్ట్ టచ్ కావండి. కోస్ట్ టచ్ కాకుండానే డిసపియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళ యొక్క స్టెబిలిటీ ఆ పర్టిక్యులర్ సైక్లోన్ యొక్క స్టెబిలిటీ దాని యొక్క స్ట్రెంగ్త్‌ని బట్టి చెప్పలేం మనం. సో, ఇదొచ్చేసి లైక్ నేచురల్ కాజెస్ అనుకోవచ్చు మనం. నెక్స్ట్ మనం చూసుకుంటే మాక్సిమం అంతే అండి ఇక కాజెస్. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇనిషియేటివ్స్ చూద్దామండి. లైక్ గవర్నమెంట్ ఏం ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది వీటి మీద. ఓకే. ఇష్ ఇనిషియేటివ్స్ మనం చూసుకుంటే ఇనిషియేటివ్స్ మేజర్‌గా ఓ 2 ఉన్నాయండి. మేజర్‌గా మనం చూసుకుంటే 2 ఉన్నాయి. వీటి యొక్క పేరేంటంటే ఫస్ట్‌లో మనం చూసుకుంటే పెన్ సరిగ్గా రాయట్లా 1 మినిట్. ఓకే. ఫస్ట్ మనం చూసుకుంటే యాహ్! ఎన్‌సీఆర్‌ఎంపీ అండి. ఎన్‌సీఆర్‌ఎంపీ దీని యొక్క ఫుల్ ఫార్మ్ ఏందంటే నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్. ఓకే. ఎన్‌సీఆర్‌ఎంపీ అంటే ఏందంటే నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏందంటే సైక్లోన్ యొక్క రిస్క్‌ని మిటిగేట్ చేయడం. ఓకే. ఈ స్కీమ్‌లోనే మనం వచ్చేసి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ రావడం జరుగుతుంది. ఓకే. అలా అన్నమాట. సో, సెకండ్ వన్ మనం చూసుకుంటే గనక నెక్స్ట్ ఏముందండి ఇప్పుడు మనం చూసుకుంటే ఐసీజెడ్ఎంపీ ఉందండి. లైక్ హ్మ్. ఇంటర్నేషనల్ కంట్రోల్ కాదు కోస్టల్ యాహ్! ఇంటర్నేషనల్ ఓకే. ఫస్ట్ ఐసీ ఐసీజెడ్ఎంపీ. ఓకే. ఇదేంటంటే ఇంటర్నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అండి. లైక్ మనం చూసుకుంటే ఇప్పుడు దీంట్లో ఏమైతే ఇంటర్నేషనల్‌లోనే ఉందండి మీకు పేరు. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఐడియా ఏందంటే మనది మనం వాటర్ కాకుండా పక్కన ఉండే ఏదైతే గ్లోబల్ వైడ్‌గా ప్రతి ఒక్క దాన్ని అంటే మానిటర్ చేస్తూ ఆ ఒక కోస్టల్ జోన్స్ ఏదైతే రీజియన్ ఉన్నాయో ఇప్పుడు మనం ఇండియాలో చూసుకుంటే ఏదండి కోస్టల్ జోన్ చూసుకుంటే ఇదంతా కోస్టల్ జోన్ కదండీ. ఇదంతా ఏదైతే ఉందో మనం వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఇదంతా గుజరాత్ చూసుకోవచ్చు మనం. ఒడిస్సా చూసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే ఇదంతా కోస్టల్ రీజియన్ అండి. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు తెలుసు ఇండియాకి 3 సైడ్ వాటర్ ఉంది. ఓకే. ఈ ఈ యాడ సైక్లోన్ ఫార్మ్ అయినాయి గాని అది ఏమైతదంటే అండి వచ్చి ఇండియాని హిట్ చేసే ఛాన్సెస్ చానా ఎక్కువున్నాయండి. ఓకే. ఇండియా కోస్టల్ రీజియన్ హిట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, వీటిని మనం మిటిగేట్ చేయడం మన బాధ్యత అన్నమాట. ఓకే. నెక్స్ట్ అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే వచ్చేసి మనం వచ్చేసి అసిస్ట్ చేస్తామండి. లైక్ ఐఎండీని గాని, ఐఎండీ పర్టిక్యులర్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని గాని మనం అసిస్ట్ చేస్తాం. ఎలా ఏం కథ అనేసి ఈ ప్రాజెక్ట్ కిందనే. ఓకే. ఈ 2 మనం మెయిన్ ఇనిషియేటివ్స్ సైక్లోన్ కిందకొచ్చేసరికి. నెక్స్ట్ మనం చూసుకుంటే సైక్లోన్ మనం డేటా చూద్దామండి. డేటా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసి 10% అండి. అబౌట్ 10% ఏమైతదంటే ట్రాపికల్ సైక్లోన్స్ వచ్చేసి ఇండియా కోస్ట్‌ని హిట్ చేస్తున్నాయండి. అంటే వరల్డ్‌లో 100%లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్‌లో 100% సైక్లోన్స్ అటాక్ అయితున్నాయి అనుకుంటే, దాంట్లో 10% వచ్చేసి మన ఇండియన్ కోస్ట్‌ని అటాక్ చేస్తున్నాయండి.
ఓకే. ఈ డేటా జాగ్రత్తగా ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్ ఈ డేటా. ఓకే. 10% అబౌట్ 10% వచ్చేసి ఇండియన్ కోస్టల్ జోన్స్‌ని అటాక్ చేస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకుంటే స్టేట్ వైస్‌గా చూసుకుంటే అండి దగ్గర దగ్గర 13 స్టేట్స్ ఇంపాక్ట్ అయితున్నాయండి. 13 కోస్టల్ స్టేట్స్ ఇంపాక్ట్ అయితున్నాయి. డిస్ట్రిక్ట్ చూసుకుంటే పర్టిక్యులర్ 41 మేజర్ అంటే 13 స్టేట్స్‌లో కూడా 41 డిస్ట్రిక్ట్స్ మోర్ ఇంపాక్ట్ జోన్‌లో ఉన్నాయండి. మోర్ ఇంపాక్ట్ జోన్‌లో ఉన్నాయి. సో, ఈ పర్టిక్యులర్ ఏవైతే 41 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా అవేర్‌నెస్‌గా ఉండాలండి. లైక్ ఎప్పటికప్పుడు మానిటర్స్ చేయడం గాని, సైక్లోన్ డిజాస్టర్స్ అన్ని ఐఎండీని కన్సిడర్ అయ్యి తెలుసుకోవడం గాని, పర్టిక్యులర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని కన్సల్ట్ అవ్వడం గాని, ఇన్ని చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు చెక్ చేస్తా ఉండాలి. లైక్ ఒక అవేర్‌నెస్ ఉండాలండి వీళ్ళకి. ఓకే. ఈ 41 డిస్ట్రిక్ట్స్ మెయిన్ ఎండేంజర్‌లో ఉన్నాయండి. ఓకే. సైక్లోన్ వచ్చింది. 41 డిస్ట్రిక్ట్స్ మోర్ ఇంపాక్ట్ అవుతుంది. ఈ ఇంపాక్ట్ మనకు తెలిసిన జీడీపీలో దెబ్బ పడడం జరుగుతుంది. సో, ఇది జాగ్రత్తగా ఉండాలి మనం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా మనకు తెలుసండి లైక్ దీన్ని ఎలా ఆపొచ్చు అనుకుంటే ఎర్లీ అవేర్‌నెస్ సిస్టమ్. ఓకే. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనుకుంది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ రావడం గాని, అంటే అక్యురేట్‌గా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ రావడం గాని, ఇక మనం చూసుకుంటే లైక్ బీచ్ అయన్నీ ఏదైనా కోస్టల్ రీజియన్ చూసుకుంటే మన కాడ ఒక యారో మార్క్ ఉంటదండి. ఓకే. నేనైతే లాస్ట్ దాంట్లో కూడా చెప్పాననమాట ఇదే. ఓకే. సేమ్ అదే దీనికి కూడా ఉపయోగపడుతుందండి. లైక్ ఓకే. ఏదైతే యారో మార్క్ ఉంటదో ఇది మీకు మనకు ఏదైతే ఉన్నాయో ఆ రీజియన్స్‌లో కమ్యూనికేట్ చేస్తదండి. లైక్ కమ్యూనికేషన్ వస్తది. లైక్ ఈ ఏ పక్క నుంచి సైక్లోన్ వస్తుంది ఈ బోర్డ్ తెలుపుతదండి. ఏదైతే డైరెక్షన్ బోర్డ్ ఉందో ఆ డైరెక్షన్ బోర్డ్ పర్టిక్యులర్ కోస్టల్ రీజియన్స్‌లో ఉంటాయండి అక్కడక్కడ. ఇవి చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే గనక కమ్యూనికేషన్ అండి. చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ చూసుకుంటే మనం వచ్చేసి రూరల్ ఏరియాలోకి అంటే ఆడుండే జోన్ ఏదైతే ఉందో అదొచ్చేసి రూరల్ ఏరియా మీద అటాక్ చేస్తుందంటే, అది ఇంపాక్ట్ చూపిస్తుందంటే, ఇక్కడ రూరల్ ఏరియాలో మనం వచ్చేసి తెలుసు కదండీ! లైక్ మనకి చూసుకుంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదండి. పర్టిక్యులర్ ఏరియా అంటే పర్టిక్యులర్ రూరల్ ప్లేస్‌లో అటాక్ ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ వచ్చి అటాక్ చేసిందనుకుంటే, సైక్లోన్ ఇంపాక్ట్ ఎక్కువుందనుకుంటే, అక్కడ కమ్యూనికేషన్ కట్ అయిందనుకోండి, ముందే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదండి రూరల్ ఏరియాస్‌లో. అర్బన్‌తో పోల్చుకుంటే రూరల్‌లో చాలా తక్కువుంటాయి కమ్యూనికేషన్. ఇక్కడ కమ్యూనికేషన్ శాటిలైట్స్ గాని అయి చాలా తక్కువుంటాయి. ఓకే. సో, అక్కడ ఉండేది కూడా పోవడం వల్ల ఇప్పుడు మనం వచ్చేసి లైక్ పక్కన ఉండే డిస్ట్రిక్ట్స్‌తో గాని, పక్కన ఉండే వాటితో గాని మనం కమ్యూనికేట్ చేయలేమండి. లైక్ మనకు మేము డేంజర్‌లో ఉన్నాం ఏం కథ అనేసి. సో, కమ్యూనికేషన్ అనేది పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో పర్టిక్యులర్ లైక్ రూరల్ ఏరియాస్ మెయిన్ ఏదైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడొచ్చి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏదైనా ఇంపాక్ట్ జరిగింది లైక్ డిజాస్టర్ జరిగిందంటే మనం కమ్యూనికేట్ చేసుకోగలగాలి. పర్టిక్యులర్ లైక్ పక్క గవర్నమెంట్‌తో గాని, ఇంకో పక్క గవర్నమెంట్‌తో గాని చుట్టుపక్కల మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి. వాళ్ళతో మన కమ్యూనికేషన్ బాగుండాలండి. సో, కమ్యూనికేషన్ అనేది బాగా పక్కా ఉండాల. ఇది రీజన్ లైక్ కమ్యూనికేషన్ మనకు తెలిసింది ఇంక శాటిలైట్స్, ఫోన్ సిగ్నల్స్ పైన చేయకపోవడం అది చాలా డ్యామేజ్ అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసిద్ది. అట్లా ఉండకూడదు. నాకు తెలిసిన జోన్ మ్యాపింగ్ ఇయన్నీ ఉండాలా. ఓకే. ఇక్కడితో ట్రాపికల్ సైక్లోన్ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లడ్స్ చూస్తామండి. ఇదే వీడియోలో ఫ్లడ్స్ చూద్దాం. ఒక 5 మినిట్స్‌లో అయిపోద్దది. ఓకే. సో, ఇప్పుడు ఫ్లడ్స్ చూస్తే మనకు తెలిసిందే కదా! ఫ్లడ్స్‌లో మళ్ళా 3 రకాలున్నాయి. లైక్ నార్మల్ ఫ్లడ్స్ ఒకటుంటది. నెక్స్ట్ వచ్చి అర్బన్ ఫ్లడ్స్ ఉంటాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ ఉంటాయి. లైక్ దీన్ని నేను ముందు బ్రీఫ్‌గా చెప్తామండి. తర్వాత డీటెయిల్‌గా పోదాం. ఫస్ట్ ఫ్లడ్స్ అంటే మనకు తెలిసిందే. లైక్ ఫ్లడ్స్ రావడం అంటాం కదండీ! లైక్ ఎక్సెస్ వాటర్ ఫ్లో రావడం. మన పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో ఎక్సెస్ వాటర్ ఫ్లో వచ్చేయడం. జో ఇళ్ళలోకి ఎంటర్ అవ్వడం. ఓకే. ఇయన్నీ ఫ్లడ్స్ కిందకి వస్తాయండి. లైక్ అర్బన్ ఫ్లడ్స్ అంటే ఏం లేదండి. అర్బన్ ఏరియాస్‌లో ఫ్లడ్స్ రావడం. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏం లేదండి. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే మనకొచ్చే నార్మల్ ఫ్లడ్స్‌కో ఫ్లాష్ ఫ్లడ్స్ ఎలా డిఫరెంట్ అంటే, ఇప్పుడు ఫ్లడ్స్ అనేవి మామూలుగా యాక్చువల్‌గా వస్తానే ఉంటాయండి. లైక్ ఎప్పుడైతే వాన పడతదో. బట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎలా అంటే అండి, లైక్ మనం చూసుకుంటే క్లౌడ్ బర్స్ట్ తెలుసు కదండీ! క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటంటే సడెన్‌గా వాన పడుతుందండి. లైక్ మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. సడెన్‌గా వాన పడతది. ఎట్ట పడతదంటే ఇంక అంతా అయిపోయిందేమో, ఇంక వానేంది ఇంత పడతదనుకుంటాం. అది దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాం. ఆ క్లౌడ్ బర్స్ట్ ఉండడం వల్ల ఎప్పుడైతే మనకొచ్చేసి మన మోర్ థాన్ 6 మోర్ థాన్ 6 ఎంఎం స 6-8 అనుకుంటా అండి. ఓకే. 8 ఎంఎం వాటర్ ఏదైతే రెయిన్‌ఫాల్ వచ్చేసి మోర్ థాన్ 6-8 ఎంఎం వాటర్ వితిన్ 6 అవర్స్. 6 అవర్స్‌లో మీకు వాన పడింది. మీ డిస్ట్రిక్ట్‌లో వాన పడిందనుకోండి. మీరొచ్చేసి 6 అవర్స్ లోపల 6 ఎంఎం-8 ఎంఎం వాటర్ రికార్డ్ అయిందనుకోండి. అది ఫ్లాష్ ఫ్లడ్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఇదేంటంటే మీ డిస్ట్రిక్ట్‌లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినట్టు. దేనివల్ల వచ్చిందంటే క్లౌడ్ బర్స్ట్ వల్ల వచ్చింటదండి మాక్సిమం. క్లౌడ్ బర్స్ట్ అవ్వడం వల్ల మాక్సిమం ఇదొస్తది. సో, ఫ్లాష్ ఫ్లడ్స్ మేజర్ కాజ్ ఏంటంటే మాక్సిమం క్లౌడ్ బర్స్టే అండి. ఇంకా అర్బన్ ఫ్లడ్స్ అంటే ఇంక ఫ్లడ్సే కాకపోతే అర్బన్ ఏరియాస్‌లో ఎట్టా అని. ఇది ఫస్ట్ మనం ఫ్లడ్స్ అంటే ఏందో చూద్దాం. ఫ్లడ్స్ అంటే ఏం లేదు మనం చూసుకుందాం ఫస్ట్ న్యాచురల్ కాజెస్ చూసుకుందాం. ఓకే. న్యాచురల్ కాజెస్ మనం చూసుకుంటే ఏం లేదండి. ఫస్ట్ వచ్చి హెవీ రెయిన్‌ఫాల్. ఓకే. హెవీ రెయిన్‌ఫాల్. హెవీ రెయిన్‌ఫాల్ ఒక పర్టిక్యులర్ రీజన్ అనుకోవచ్చు మనం. నెక్స్ట్ సడెన్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే. సెడిమెంట్ డిపోజిషన్. సెడిమెంట్ సెడిమెంట్ డిపోజిషన్. ఈ సెడిమెంట్ డిపోజిషన్ ఏంటంటే చాలా మందికి తెలీదండి. ఇప్పుడు మనం చూసుకుంటే
వాటర్ ఉందనుకుందామండి. ఓకే. వాటర్ ఉందనుకోండి మనం వచ్చేసి, వాటర్‌లో ఏమైతదంటే లైక్ కింద ఏదైతే ఉండేదో అక్కడ రాక్స్ ఫార్మ్ అయితాయండి. ఓకే. రాక్స్ ఫార్మ్ అయిపోయి లేకపోతే డస్ట్ పడిపోయి ఏమైతదంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చిందండి. మీ రివర్ ఏదైతే ఉందో రివర్ ఇన్‌ఫ్లో వచ్చేసి ఇంత లెవెల్ ఉందనుకుంటే దాంట్లో నుండి సగానికి సగం కింద వచ్చేసి బ్లాకేజ్ వచ్చేయడం వల్ల లైక్ రాక్స్ పడడం వల్ల, చెట్లు అడ్డం రావడం వల్ల ఏమైతదండి బ్లాకేజ్ వచ్చిందండి. అక్కడ ఏమైతదండి ఇప్పుడు ఏమైతదండి ఈ వాటర్ ఏదైతే ఉందో అది పోతదండి. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం చూసుకుంటే ఒక 20 ఫీట్ హైట్ వరకు మనం వచ్చేసి ఈ వాటర్ ఇన్‌ఫ్లోని మనం వచ్చేసి కంట్రోల్ చేయొచ్చండి. కాకపోతే దీంట్లో వచ్చేసి ఇప్పుడు రెయిన్‌ఫాల్ వల్ల మీకొచ్చేసి 20 ఫీట్ వచ్చాయనుకోండి. 20 ఫీట్ హైట్ వరకు లైక్ 20 ఫీట్ అనలేం. ఒక 20 మీటర్, మీటర్ కూడా అనలేం మనం. ఓకే. ఓకే. మీటర్ అనుకుందాం. కన్సిడర్ చేద్దాం. ఓకే. మీటర్ అనుకుందాం. 15 మీటర్స్ 5 మీటర్స్ వచ్చి ఏమైందండి ఇక్కడ బ్లాకేజ్ అయిపోయిందండి. రాక్స్ వల్ల గాని సెడిమెంట్ డిపాజిషన్ అంటాం. దీనివల్ల 5 మీటర్స్ పోయిందండి. ఇప్పుడు మీకు వాటర్ ఇన్‌ఫ్లో ఎంత కన్సిడర్ చేసిందండి? 15 మీటర్స్ మాత్రమే బేర్ చేసిద్దండి. ఓకే. దాని తర్వాత ఏమైతదండి అవుట్‌ఫ్లో అయిపోద్ది. ఓకే. ఓవర్‌ఫ్లో అయిపోద్ది. కాకపోతే ఇక్కడ 20 మీటర్ వరకు వస్తది కదా! అని మనం చేతులు పట్టుకొని కూర్చుంటే ఇక్కడ 5 మీటర్ ఆల్రెడీ పోయిందండి. 5 మీటర్ ఆల్రెడీ బ్లాకేజ్‌లో పోయింది. కాపోతే 15 మీటర్స్ మాత్రమే ఇది బేర్ చేయగలదు కాబట్టి రిమైనింగ్ 5 మీటర్స్ ఏవైతే ఉందో అది అవుట్‌ఫ్లో అయితదండి. అవుట్‌ఫ్లో ఏమైతదంటే సిటీస్‌లో ఎంటర్ అవ్వడం గాని, ఇళ్లల్లో ఎంటర్ అవ్వడం గాని, అక్కడ ఉండే పక్కనే ఉన్న ఏదైతే నైబరింగ్ పర్టిక్యులర్ రివర్‌కి నైబరింగ్ గాని డ్రైనేజ్ సిస్టమ్ ఉంటాయి కదండీ! ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ ఒక నియర్‌లో ఉండే ఏవైతే హోమ్స్ ఉన్నాయో వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అక్కడ ఇళ్లలోకి వెళ్ళిపోవడం ఇయన్నీ ఫ్లడ్స్ అండి. సెడిమెంట్ డిపాజిషన్ అంటే ఇదే అండి. బ్లాకేజ్ ఆఫ్ లైక్ వాటర్ ఫ్లో. ఓకే. సెడిమెంట్ డిపాజిషన్ అంటాం. హెవీ రైన్‌ఫాల్ ఒకటి చూసాం. సెడిమెంట్ డిపాజిషన్ ఒకటి చూసాం. నెక్స్ట్ ఇంకోటి మనం చూసుకుంటే లైక్ సైక్లోన్ కూడా ఒక రీజన్ అండి. సైక్లోన్ ఒక రీజన్, సునామీ రీజన్, చేంజ్ ఇన్ రెయిన్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఒక రీజన్. ఓకే. ల్యాక్ ఆఫ్ ఇంకేమంటాం మనం లేక్స్ అంటే పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో లేక్స్ లేవనుకోండి. లేక్స్ ఉంటే ఏందంటే వాటర్ అక్కడ స్టోర్ అయితాయండి. మీ డిస్ట్రిక్ట్‌లో లైక్ హైదరాబాద్ చూసుకోండి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏమైందంటే అండి లేక్స్‌లో ఎక్కడైతే లేక్స్ ఉండాలో అయన్నీ ఏమైందండి బిల్డింగ్స్ కట్టేసారు. ఇప్పుడేమైందండి చిన్న వాటర్ ఫ్లో అంటే రెయిన్‌ఫాల్ కొంచెం ఎక్కువొచ్చినా గూడా అక్కడ మొత్తం ఫ్లడ్స్ ఇలాంటి సిట్యుయేషన్ క్రియేట్ అయిపోద్దండి. ఓకే. అలా అన్నమాట. లేక్స్ రాకపోవడం వల్ల ఇది మేజర్ డ్రాబ్యాక్ అండి. ఈ లైక్ ఫ్లడ్స్ రావడం, ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ రైజ్ అవ్వడం ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఆంథ్రోపోజెనిక్ కాజెస్ చూసినా మనం డిఫారెస్టేషన్ అండి. డిఫారెస్టేషన్ చేయడం వల్ల గూడా మనకు ఫ్లడ్స్ అనేవి రైజ్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏమంటారండి ఇంటర్ఫిరెన్స్ ఇన్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. లైక్ ఇప్పుడు ఈ బ్లాకేజ్ ఏదైతే ఉందో మనం సెడిమెంట్ డిపోజిషన్ అనేది ఇది రివర్స్‌లో జరిగితే సెడిమెంట్ డిపోజిషన్ అండి. అదే ఇదే బ్లాకేజ్ వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ కింద ఆ నీళ్లు పోవాలని మనం చూస్తామండి. ఆ నీళ్ళల్లో మనం వచ్చేసి మనం ఉండే లైక్ డిస్ట్రిక్ట్ ప్రజలు అక్కడ ప్లాస్టిక్ ఏయడం వల్ల లైక్ చెత్త తీసుకొచ్చి ఆడడం వల్ల ఏమైతది అక్కడ బ్లాకేజ్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆ వాటర్ ఎటుపోతాయండి డ్రైనేజ్ సిస్టమ్ నుంచి పోవాల్సింది. డ్రైనేజ్ సిస్టమ్‌ని మీరు బ్లాక్ చేశారు. మీ డిస్ట్రిక్ట్ ప్రజలే మీకు బ్లాక్ చేస్తే ఇంకేమైతదండి ఇక్కడ బయట ఈ వాటర్ ఫ్లో చేయడం వల్ల అవుట్ ఫ్లో అయితదండి. వాటర్ అవుట్ ఫ్లో అయితది కదా! ఓకే. ఇదనమాట. ఇదో మెయిన్ రీజన్. ఓకే. ఈ పాయింట్స్ అన్ని మీరు ఎగ్జామ్‌లో తప్పకుండా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ డైమెన్షన్స్ కూడా ఉంటాయండి దీంట్లో. ఇంటర్నేషనల్ డైమెన్షన్ కూడా ఒక రీజన్. ఏదైతే మనం ఇప్పుడు చూసుకుంటే చైనా వచ్చేసి మనకొచ్చేసి ఏమైతదండి ఒక పెద్ద ప్రాజెక్ట్ కండక్ట్ చేసిందండి. లైక్ ఎక్కడండి? రివర్ ఏంటది? చెప్పండి మీరే చెప్పండి. ఓకే. బ్రహ్మపుత్ర. ఓకే. ఆ రివర్ ఏదైతే ఉందో, ఆ రివర్ మీద ఒక డ్యామ్ కట్టబోతుందండి. పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. లైక్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ వరల్డ్. అదేమైతదండి ఏదైతే మన అరుణాచల్ ప్రదేశ్ ఉందో, అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయో వాటికి రిస్క్ అండి చాలా. అక్కడేమైంది ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ డైమెన్షనే గదండీ ఇది. వాళ్ళు డ్యామ్ కట్టడం వల్ల సడెన్ రిలీజ్ చేశారంటే ఏమైతదండి ఫ్లడ్ లైక్ సిట్యుయేషన్ రైజ్ అయితది. ఫ్లడ్ లైక్ సిట్యుయేషన్ రైజ్ అయితది. ఓకే. ఇప్పుడు ఇదేంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ డైమెన్షన్. ఇక్కడ మనం మన డిస్ట్రిక్ట్ ప్రజలు గాని, మన స్టేట్ ప్రజలు గాని ఏం చేయట్లా ఈడ ఇంటర్ఫియర్ అవ్వట్లా. బట్ అదర్ నేషన్ ఏదైతే చైనా ఉందో ఓకే. ఇలాంటి లైక్ భూటాన్ ఉంది, నేపాల్ ఉంది. అలాంటి ఏవైతే అదర్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ కాడ నుంచి మనకి వాళ్ళ ఫ్లడ్స్ మనకు డైవర్ట్ అవ్వడం వల్ల, వాళ్ళు డ్యామ్‌ని ఉండిపోవడం వల్ల మనకు చెప్పకుండా ఏవైతే వాళ్ళు డ్యామ్ గేట్లు ఎత్తిపోతే ఏమవుతదంటే వాటర్ ఇన్‌ఫ్లో అనేది వెరీ ఎక్సెస్ ఉంటదండి. మనం బేర్ చేయలేం. అది అరుణాచల్ ప్రదేశ్‌లో రావడం వల్ల వస్తే ఏమైతదండి అక్కడ నుండి ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయన్నీ ఇంపాక్ట్ అయితాయి. ఫ్లడ్స్ కిందకి వచ్చేసాయండి. ఓకే. ఫ్లడ్స్ రాయి హ్యూమన్ లాస్, ఎకనామిక్ లాస్, ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాస్ అన్నీ జరుగుతాయి. దీనికి మిటిగేట్ చేయడం కోసమే మన గవర్నమెంట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్‌లో దాన్ని ఆపనీకి, దాన్ని అపోజ్ చేయనీకి ఇంకో డ్యామ్ కడతారు. ఆ వాటర్ ఏదైతే పక్కన పోయి ఈడికి వస్తాయో, ఆ వాటర్‌ని ఈడ ఆపాల. మనం ఆపాల. మన కంట్రీలో, మన నేషన్‌లో మనం మన డిస్ట్రిక్ట్స్‌కి, ఈ స్టేట్స్‌కి ఇంపాక్ట్ అవ్వకుండా మనం ఈడ ఆపాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసామండి. మోస్ట్‌లీ 2032 కల్లా ఈ ప్రాజెక్ట్ రెడీ అయిపోతదండి. ఓకే. దీని ముందు దేవుని దయ వల్ల వీళ్ళేం రిలీజ్ కావద్దు. వీళ్ళు కూడా ఇంకా ప్రిపేర్‌లోనే ఉందిలెండి. ఇప్పుడేం కాదు. 2032 కల్లా మనం ఈ ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటే మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఫ్లడ్స్ నుంచి గాని, హ్యూమన్ లాస్ నుంచి వాటి నుంచి. ఓకే. ఇలా అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్‌డీఎంఏ చూద్దామండి. లైక్ ఎన్‌డీఎంఏ గైడ్‌లైన్స్ ఏంటి? ఏం లేదండి. ఎన్‌డీఎంఏ ఏం చేస్తదండి? మీరు అవేర్‌నెస్‌గా ఉండాలా, ప్రజల్ని అవేర్‌నెస్ తెప్పియాలా.
ఓకే. స్ట్రక్చరల్ మెజర్స్ ఉంటే రిజర్వాయర్స్ ఉండాలా, డ్యామ్స్ కన్‌స్ట్రక్ట్ చేయాలా, లేక్స్ కన్‌స్ట్రక్ట్ చేయాలా మీ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో, ఎంబాంక్మెంట్స్ ఉండాలా. ఎంబాంక్మెంట్స్ అంటే ఏం లేదండి. లైక్ మనం చూసుకుంటే రివర్‌కి పక్కన వచ్చేసి ఓ వాల్ అనుకుందాం. రెస్క్యూ వాల్ ఏదైతే సేవ్ చేస్తదో పక్కకు పోవడం. ఓకే. అలాంటివి ఉండవు ఎంబాంక్మెంట్స్ అంటే. నెక్స్ట్ మనం చూసుకుంటే డ్రైనేజ్ క్లీనింగ్ అంటే డ్రైనేజ్ క్లీన్ రెడీగా పెట్టడం గాని, డ్రైనేజ్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల ఓకే. డై ఏదైతే డైవర్షన్ ఉంటదో లైక్ వాటర్ ఉంటాయి కదండీ! వాటర్‌ని డైవర్ట్ అవ్వాలి. ఇప్పుడు వాటర్ ఈ ఫ్లోలో ఉన్నాయి. ఈ ఫ్లోలో ఉండడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువైతుంది. వాటర్ మనం డైవర్ట్ చేయాలండి వేరే డైరెక్షన్. అలా అనమాట. అదొకటి. దాని స్ట్రక్చర్‌లో వేసుకుంటే ప్లెయిన్ జోనింగ్ అండి. లైక్ ఫ్లడ్ లేని చోట అక్కడ వచ్చేసి బిల్డింగ్స్ రాసుకోవడం. ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేయడం. ఫ్లడ్ మేనేజ్‌మెంట్ మ్యాప్స్ అంటామండి. ఫ్లడ్‌ని ఎలా మేనేజ్ చేయాలో ఆ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ మ్యాప్స్ అలాంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ పర్టిక్యులర్ స్కీమ్ తీసుకుంటేనే మనం వచ్చేసి ఆపద మిత్ర స్కీమ్ ఉందండి. ఈ స్కీమ్ మీరు గుర్తుపెట్టుకోండి. మరీ చెప్తాను. ఈ స్కీమ్ పక్కా ఇది వచ్చిందంటే పక్కా చెప్తాను. ఆపద మిత్ర స్కీమ్ అండి. ఆపద మిత్ర స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది ఇది. ఈ ఆపద మిత్ర స్కీమ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ ఆపద మిత్ర స్కీమ్ ఏదో ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చింది. ఈ స్కీమ్ వల్ల మనం ఏం చేస్తామంటే లైక్ ప్రజలకి లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సెస్, ఓకే, ఎస్డీఆర్ఎఫ్ ఫోర్సెస్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్‌ని వీళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తదండి. ఈ స్కీమ్‌లో భాగంగానే ఆపద మిత్ర స్కీమ్‌లో భాగంగానే వీళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం గాని, వీళ్ళ ట్రైనింగ్ అకాడమీస్ కన్స్ట్రక్ట్ చేయడం గాని, లైక్ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్స్‌లో, పర్టిక్యులర్ స్టేట్స్‌లో ఇన్ని ట్రైనింగ్ అవేర్నెస్ జనరేట్ చేసి ఆపద మిత్ర స్కీమ్‌లోనే మనకొచ్చేసి వీళ్ళని ట్రైనింగ్ చేసి వీళ్ళని రెడీ చేయడం అండి. లైక్ రెస్క్యూ చేసుకోవడానికి రెడీగా ఉండడానికి ప్రయాసం. సో, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చూసుకుంటే డిపోజిషన్ ఇంకా రివర్ ఫ్లో కూడా మనం దీనికి ఫ్లడ్స్ కిందకే అయితది. లైక్ ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ మౌంటైన్ లైక్ ఇల్లులు ఉన్నాయనుకుందామండి. ఇల్లులు ఉన్నాయి. వాటర్ ఫ్లో వచ్చేసి ఇటు ఉందండి. రివర్ వచ్చేసి పక్కన ఇటు పోతది. సడెన్ కొన్ని చేంజెస్ వల్ల వాటర్ వచ్చేసి రివర్ డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఇటు వచ్చిందనుకోండి ఏందండి పరిస్థితి? ఇక్కడ ఉండే ఏరియా ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం ఫ్లడ్ కిందకి వెళ్ళిపోతదండి. సో, ఇలా అన్నమాట. అందుకే మనం చూసుకుంటే మనం ఓషన్ ఉందండి. లైక్ ఓషన్‌లో మీరు చూసుకుంటే బీచ్ ఉంది కదండీ! బీచ్‌లో ముందొచ్చేసి 30-60 మీటర్ అండి. 30-60 మీటర్ వరకు మీరొచ్చేసి బీచ్‌కి దగ్గరలో మీరు ఇల్లులు గాని, ఏది గాని కట్టకూడదండి. ఇది రూల్ అండి. ఇప్పుడు ఇది ఏం చేశారంటే 15 మీటర్స్ చేంజ్ చేశారండి. బీచ్‌లు గాని లైక్ అలా అన్నమాట. అలా ఏదైతే 15 మీటర్స్ ఈ వాటర్ అనుకుంటే వీటి 50 మీటర్ దూరం వరకు మీ ఏది కూడా కన్‌స్ట్రక్షన్ ఉండకూడదండి. దాని తర్వాత ఉండాలి. ఎందుకంటే సునామీని మిటిగేట్ చేయడము అంటే సునామీని కౌంటర్ చేయడం కోసం, ఇలాంటి ఫ్లడ్స్‌ని కౌంటర్ చేయడం కోసం మెయిన్ తెచ్చారండి ఈ స్కీము. అలాగే డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ డిస్ట్రిక్ట్స్‌లో లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఓ రివర్ పోతుందనుకోండి డిస్ట్రిక్ట్‌లో అక్కడ ఏమైతదండి పక్కనే మీరు ఇల్లులు కట్టుకోకూడదండి. దీన్ని సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళు గాని, టౌన్‌లో ఉంటే టౌన్ డెవలప్‌మెంట్ అథారిటీ అంటాం. సిటీలో ఉంటే సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ. వీళ్ళేం చేస్తారంటే వీటిని కూల్చడానికి టోటల్ రైట్స్ ఉన్నాయండి వీళ్ళకి. స్పాట్‌లో వచ్చి వితౌట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండి. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అప్రూవల్ కూడా అవసరం లేదండి దీనికి. ముందే చెప్తున్నా. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అప్రూవల్ లేదు. కోర్టు జడ్జి ఏమో అవసరం లేదు. మొత్తం సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఫుల్ రైట్స్ ఉన్నాయండి. ఏదైతే మీరు ఈ ఏదైతే ఈ లెవెల్ దాటి, లిమిట్ దాటి ముందరకొచ్చి మీరు కన్‌స్ట్రక్ట్ చేసుకుంటే హౌసెస్ గాని ఏదైనా, అయి స్పాట్‌లో వాళ్ళు వానిష్ చేయడానికి లైక్ బ్రేక్ చేయడానికి వాళ్ళ కాడ పూర్తి హక్కు ఉందండి. సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కాడ. ఓకే. అలా ఉంటది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇలాంటి స్కీమ్ మనం చూసుకుంటే లైక్ హైదరాబాద్‌లో ఒకటి ఉంది కదండీ! పేరు మర్చిపోయాను నేను. లైక్ ఏదో ఉందండి. లైక్ ఇల్లులు కూల్చేస్తున్నారు. ఓకే. అదంతా ఉంది కదండీ! అది మొత్తం పవర్స్ అన్ని వీళ్ళకే వస్తాయి. ఓకే. లైక్ ఇలా ఉండే లిమిట్స్ కంటే ఎక్కువ దాటేసి మీరు ఇలా కన్‌స్ట్రక్షన్ చేయడం వల్ల దేనికైతదండి? దీనివల్ల మీరే కాదండి ఎఫెక్ట్ అయ్యేది. మీ డిస్ట్రిక్ట్ మొత్తం, మీ స్టేట్ మొత్తం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దీన్ని ఇప్పుడే ఆపడాల. ముందు రాబోయే రోజుల్లో ఆపలేం కాబట్టి, ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ మంది కన్‌స్ట్రక్ట్ చేసేలా దాన్ని ఇంకా అసలు మన చేతుల్లో ఉండదు కాబట్టి, ఇప్పుడే ఏదైతే స్టార్టింగ్‌లో ఉన్నదో అప్పుడే ఆపడం కోసం ఇయన్నీ చేస్తున్నారండి. ఓకే. సో, అలా అన్నమాట. ఇక్కడ ఫ్లడ్స్ అయిపోయిందండి. ఓకే. నెక్స్ట్ మనం వచ్చేసి అర్బన్ ఫ్లడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, నెక్స్ట్ మనం చూసుకుంటే లైక్ ఆయిల్ స్పిల్ ఉంటదండి. ఆయిల్ స్పిల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చూసుకుంటే ఆయిల్ స్పిల్ ఉంది ఇంకా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకేమున్నాయండి? ఆయిల్ స్పిల్ లైక్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ గాని, లైక్ మనం చూసుకుంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఉంది. ఆ ట్రాజడీ గాని, ఆ వాటిని ఎలా మిటిగేట్ జేయాలి? అలాంటి డిజాస్టర్స్‌ని ఎట్లా అడ్డుకోవాలి? రాబోయే వీడియోస్‌లో మనం చూద్దామండి. మోర్ దాన్ ఇంకా రాబోయే 5-6 వీడియోస్ అండి. 5-6 వీడియోస్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసి నెక్స్ట్ హిస్టరీకి పోతామండి. ఓకే. 5-6 మోస్ట్‌లీ ఓకే. డేట్ నేను అష్యూర్ చేయలేను కాబట్టి ఓకే. మోస్ట్‌లీ 5-6 వీడియోస్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టే మీకు కంప్లీట్ అయిపోద్ది. హిస్టరీ సబ్జెక్ట్‌లోకి మనం ఎంటర్ అయ్యి హిస్టరీ కొంచెం వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఓకే. సో, మనం ఇక్కడొచ్చేసి టైమ్ ఎక్కువ స్పెండ్ చేయాల్సొస్తది. సో, త్వరగా ఇది కంప్లీట్ చేస్తే మనం హిస్టరీకెళ్ళిపోవచ్చు.
నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. అర్థమైందని అనుకుంటున్నా. ఓకే. థ్యాంక్ యూ గైస్.